నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు అయితే స్పెషల్ గెస్టే. యాక్చువల్లీ 2 years క్రితం ఈ అన్నతోని ఒక ఇంటర్వ్యూ చేసిన. బేసికల్లీ డైరీ ఫామ్ ఉంది తనకి, అట్లాగే ఎనిమల్ లవర్ అనుకోండి, చాలా ఇంపోర్టెడ్ యానిమల్స్ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. అండ్ మంచిగా కడియాలు గిడియాలు అన్నీ మంచిగానే గట్టిగానే వేసుకుంటారు. అట్లనే మెడలో కూడా గోల్డ్ గీల్డ్ మంచిగానే ఉంటుంది. అన్న పేరు వచ్చేసి మధు యాదవ్. కొంత కాంట్రవర్సీలో కూడా ఉన్నారు 2 ఏళ్ల క్రితం. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న, బాగున్నారా? యా, మంచిగా ఉన్నారు. గుడ్ అక్క. అద్దాలు, తర్వాత గోల్డ్ చైన్, ఆల్వేస్ మీ డ్రెస్సింగ్ కూడా కొంచెం స్పెషలే ఉంటుంది కాబట్టి ఈరోజు కూడా అట్లనే అనిపిస్తున్నారు, బాగున్నారు. స్పెషల్ ఏం లేదు, అల్టిమేట్గా మీరు ఆల్ ఆఫ్ సడన్ మీరు మనం అనుకోకుండా కాఫీ కలిసినాం కాబట్టి మీరు యాజ్ ఎ స్పెషల్గా అకేషన్గా వేసుకోవాలి, అది చేయాలని ఇది చేయాలని ఏముండదు నాకు. ఓకే, ఏది అవైలబుల్ ఉంటే అది ఒక 2 minutesలో ఏది అవైలబుల్ ఉంటే ఏది ఇస్త్రీ చేసి ఉంటే అది వేసుకొని పోవడము. కొన్నిసార్లు ఇస్త్రీని కూడా వేసుకొని వెళ్ళిపోతాను నేను, అంతే. అవునా? బాగా సింపుల్గా మెయింటైన్ చేస్తారంటారు. సింపుల్గా ఇన్ ద సెన్స్ ఇట్ డిపెండ్స్. సో కొన్నిసార్లు కొంచెం పార్టీ వేయడానికి ఇష్టపడతాను. కొన్నిసార్లు కొంచెం మా పెద్దనైనా పూనా పైజామాలు వేస్తుండే. యాదవ్ అని డైరీ ఫార్మ్ ఉంటుండే, చనిపోయిండు ఒక 1-2 years అవుతుంది. సో మా 9 పెద్దన్న, సో దోండ్ల యాదవ్ అని ఖైరతాబాద్. సో ఆయన పైజామా వేస్తుండే. సో చిన్న ఉన్నప్పటి నుంచి ఈవెన్ దో మై ఫాదర్ వాజ్ ఇన్ టు లిక్కర్ ఇండస్ట్రీ సిన్స్ లాస్ట్ 3 decades. సో మా పెదనాన్న డైరీ ఫార్మ్ బిజినెస్. ఓకే. మా ఫాదర్ ఇక డైరీ ఫామ్లో అప్పుడు ఎట్లా అంటే బర్ల వ్యాపారం చేయడం, పాలు అమ్ముకోవడం అనేది ఈ సొసైటీలో కొంచెం చీప్గా చూడడం స్టార్ట్ చేసిన తరుణంలో సో చాలామంది మా కులపోలు కూడా యాదవులు కూడా సో అరే ఏం రాబోయే ఆడు పాలు అమ్ముతుండే, ఆయనకి బర్రెలు ఉన్నాయి, ఆయన పిల్లని ఓడిస్తాడు, అదే సాఫ్ట్వేర్ ఐటీ ఎంప్లాయీకి ఆడ ఒకరి కింద కూలి పని చేయాలి, 1,00,000కో 1,50,000కో 2 లక్షలకో ఐటీ ఎంప్లాయీ ఒకరి కింద కూలి పని చేయాలి. వీడేమో అనుకున్న డైరీకి వాళ్ళకున్న బర్రెలకు కానీ పాడి పశువులకు కానీ ఆవులకు కానీ వీడే ఓనరు. సో పాడి పరిశ్రమ రైతు అనేది హీఈస్ ద ఓనర్ ఆఫ్ దిస్ అబ్సల్యూట్ ప్రాపర్టీ, అసెట్స్ అండ్ ప్రాపర్టీ. సో కొంచెం ఆ డిగ్రేడ్ చేయడం వల్ల ఈ అందరూ అప్పుడు ఈ డైరీ ఫార్మింగ్ బిజినెస్ నుంచి లిక్కర్ ఇండస్ట్రీలకి సైమల్టేనియస్గా రకరకాలుగా ఫినాన్స్ బిజినెస్లకి సో రకరకాలుగా దేంట్లో ఎక్కువ లాభాలు రావడం స్టార్ట్ అయిందో సో దాంట్లోకి డైవర్ట్ అయినారు. సో బేసికలీ సో ఆయన పూనా పైజామాలు వేస్తుండే. సో ఆయనని ఇన్స్పైర్ చేస్తూ నేను కూడా చాలా మటుకి పైజామా కుర్తా పైజామా వేయడం కొంచెం కంఫర్టబుల్, అంటే కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి యాజ్ యూజువల్ డిపెండ్స్ ఆన్ ద. నాకు అదే డౌట్ వచ్చింది, పాలు అమ్ముకుంటేనే అసలు గింత దొడ్డు చేయలు వేస్తారా అని డౌట్ వచ్చినండి, మీరు క్లారిఫై చేసారు. ఏమేమి బిజినెస్లు చేస్తారు అంటే డైరీ ఫామ్ కాకుండా బేసిక్గా ఇంకేం బిజినెస్లు ఉన్నాయి మీకు? సో బిజినెస్ అంటే మల్టిపుల్గా ఏదో మాకున్నంత స్థాయిలో మేము ఏదో చిన్నగా అక్కడక్కడ చిన్న పెట్టుబడులు పెట్టుకున్న వ్యాపారాలు చేస్తున్నాము. సో డైరీ ఫార్మింగ్ ఈజ్ ద వన్ ప్లాట్ఫామ్. ఏదో 1, 2, 3 ఎన్నో ఉన్నాయి. సో ఇన్ని ఉన్నాయి అని కాకుండా ఏదో తెలుసో తెలియకనో సైలెంట్గా బిజినెస్ చేసుకుంటున్నాం. సో ఆ మధ్యలో కొంచెము అంత ఉన్నాయి, అన్ని 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి. అది ఏదో సరే రూపాయి ఉన్నా 100 ఉన్నా సో మనకు ఉన్న దానికన్నా ఒక 10 రూపాయలు ఎక్కువ ఎక్స్పోజ్ అయినాము. సో కొంచెం నజర్ తాకడం వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చినాయి. సైమల్టేనియస్గా నజర్ తోటి రాయే వలిగిపోతుంది, ఇంకా మనిషిని గుండాయి చచ్చిపోతాడు. సో అప్పుడు కొంచెం అనుకోకుండా అంటే వాంటెడ్లీ ఆర్ అన్వాంటెడ్లీ కొంచెం ఎక్స్పోజ్ అయినాం. సో ఎక్స్పోజ్ అయినప్పుడు నుంచి కొంచెం బిజినెస్లో ఒక couple of months 1 or 2 months కొంచెం అవి కొంచెం లాసెస్ రావడం స్టార్ట్ చేసి దాని తర్వాత మళ్ళీ couple of months నుంచి మేము ఎక్కడ మిస్టేక్స్ జరిగినాయి అని మళ్ళీ రాసుకొని మళ్ళీ రెక్టిఫికేషన్ చేసుకొని ఎక్కువ ఎక్స్పోజింగ్ లేకుండా నీట్గా చేసుకుంటున్నాం. 2 ఏళ్ల క్రితం మీ తమ్ముడు పెళ్లితోని కదా అసలు కాంట్రవర్సీ స్టార్ట్ అయింది, ఆర్ మీరు
ఉన్నారు చలో అరే మహేష్ యాదవ్ అట ఇట్లా సారీ మధు యాదవ్ అట ఇట్లా వాళ్ళ తమ్ముడు పెళ్లి చేసిండ్రు, హెలికాప్టర్లో పూలు కురిపించిర్రు, పూణేలో బారాత్ తీసి ఇట్లా రకరకాల వార్తలు వచ్చినాయి. చాలా ఇంటర్వ్యూస్ కూడా మీరు ఇచ్చున్నారు, మీ డైరీ ఫామ్ చూపించిర్రు, చాలా బర్రెలు ఉన్నాయి మీ కాడ. ఇదంతా కూడా కొంత దిష్టి తాకిందా అప్పటి నుంచి? జనరల్గా ఇప్పుడు మీరు కూడా ఒక మంచి డ్రెస్ వేసుకుంటే అరే అక్క మీరు బాగున్నారు, ఈ డ్రెస్లో మంచిగా ఉన్నారు అని చెప్పేసి నేను కూడా సరే కాంప్లిమెంట్ మంచి మనసుతో ఇచ్చినా కూడా ఒక కళ్ళతోటి ఒక మంచి ఒక అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది. కాబట్టి అల్టిమేట్లీ నేను అట్లా ఆ దృష్టితో చూసినా కూడా మీకు కూడా నజర్ తాకుతుంది అల్టిమేట్లీ. సో ఇక అప్పుడు ఏం చేసినామా అంటే బేసికల్గా మనకున్న కొంచెం హెక్టిక్ షెడ్యూల్స్ వల్ల అక్కడ అరౌండ్ ద సిటీస్ ట్రావెల్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది నాకు. నాట్ ఓన్లీ హైదరాబాద్, పూణే అండ్ హర్యానా అండ్ సైమల్టేనియస్లీ బాంబే, పూణే, గుజరాత్ అండ్ అన్ని సిటీస్లో మనకున్న స్థాయికి ఒక చిన్న లెవెల్లో బిజినెస్లు ఉన్నాయి. అది లిక్కర్ ఇండస్ట్రీ ఏంది, మీ డైరీ ఇండస్ట్రీ ఏంది, సో ఉన్నాయి. సో రకరకాల ఇండస్ట్రీలో రకరకాల లయబుల్ ఉన్న ప్రతి ప్లాట్ఫామ్స్లో నా ఇన్వెస్ట్మెంట్స్ మనకున్న స్థాయిలో ఉన్నాయి. సో సేఫ్గా రిటర్న్స్ వస్తున్నాయా లేదా, ఎక్కడ వస్తున్నాయి, ఎక్కడ 4 రూపాయలు పెడితే మనకి రిస్క్ లేకుండా తక్కువ వాట్ వి కాల్ తక్కువ రెవెన్యూ అయినా తక్కువ ROI అయినా సో కాన్స్టెంట్గా ఫర్ ఎ లాంగ్ పీరియడ్ వస్తుందా లేదా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఇదివరకు వ్యాపారాలలో ఎక్కడ లాస్ అయినాము, ఏ విధంగా లాస్ అయినాము, వాట్ వాజ్ ద ల్యాక్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్, ఇవన్నీ చూసుకొని ఏది రిస్క్ ఫ్రీ బిజినెస్ అనేది చూసి ఇక బిజినెస్ చేయడం తప్పలేదు కదా, ఎక్కడ ఆపర్చునిటీ అక్కడ. ఇప్పుడు సో అల్టిమేట్లీ హైదరాబాద్లో ఇప్పుడు కపుల్ ఆఫ్ ఇయర్స్ 1-2 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ లేదు. సో ప్రతి రియల్ ఎస్టేట్ రంగం అనేది ఎలక్షన్స్ వచ్చిన తర్వాత పోయిన తర్వాత 1-2 ఇయర్స్ ఫ్లక్చువేటింగ్ ఉంటుంది. సో దాని తర్వాత ఇక కొన్ని మన ఇన్స్టిట్యూషన్స్ లార్జర్ ఇన్స్టిట్యూషన్స్ వాట్ వి కాల్ వాళ్ళ తప్పులో వాళ్ళ కరెక్ట్లో మనం ఎవరిని బ్లేమ్ చేయలేము, ఎవరిని మనం లైక్ వీ డజంట్ వాంట్ టు కమ్ ఇన్ టు ఎనీ కాంట్రవర్సీస్. సో రియల్ ఎస్టేట్ రంగం అయితే లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి ఇట్ హ్యాస్ బిన్ డౌన్, ఇంకో నెక్స్ట్ 1-2 ఇయర్స్ కూడా ఉండదు. సో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ లేనప్పుడు బాంబేలో ఈస్ట్ అంధేరీలో ఉంది రియల్ ఎస్టేట్ మంచిగా. సో డెవలప్మెంట్ తీసుకున్నా, అవుట్రేట్ తీసుకున్నా, రెవెన్యూ షేరింగ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా ఇమీడియట్గా రొటేషన్ అనేది జరుగుతుంది బిజినెస్లో. సైమల్టేనియస్గా బెంగళూరులో ఉంది. సో ఎక్కడ ఉందనేది మనం అక్కడ పెట్టుబడులు చేసుకొని అక్కడ బిజినెస్ చేసుకోవాలి, ఇక్కడ లేదు కదా అని చెప్పి నెత్తి మీద తడబడులు వేసుకొని కూర్చొని సో ఐడియల్గా కూర్చునే రకం నేను కాదు బేసిక్. సో అది అక్క. ఓకే, సో ఇట్లా ఇన్ని రంగాలలో బిజినెస్ నడుపుతున్నారు రైట్. సో ఇట్లనే ఐ థింక్ మీరు అనుకున్నట్టుగా జర నజర్ దాకింది కాబట్టి దాని ఎఫెక్ట్ కూడా కనబడ్డదని. కానీ మీరు కూడా జర కాంట్రవర్సీస్ క్రియేట్ చేసుకున్నారు కదా. అంబేద్కర్ విగ్రహం అప్పుడేమో గన్ తీసుకొని పోయిర్రు ఏకంగా, అట్లనే మీకు ఒక బాడీ గార్డ్ ఉన్నాడు, వెనకాల ఎప్పుడు ఒక మంది మార్బలం ఉండాలి, జర షో ఆఫ్ చూపెట్టాలి, ఇట్లా సంథింగ్ కాంట్రవర్సీస్ చాలా వచ్చినాయి కదా మీ మీద. ఇంకా కూడా అట్లున్నారా? ఇంకా కూడా అట్లా మంది మార్బలం మెయింటైన్ చేస్తురా? ఇంకా మంది మార్బలం ఉన్నారు అంటే దే ఆర్ నాట్ ద పెయిడ్ ఆర్టిస్ట్, దే ఆర్ నాట్ ద ఎంప్లాయీస్. సరే మీ మీద ప్రేమతో నచ్చిరంట. సో గన్ మ్యాన్, సెక్యూరిటీ 1 or 2, 3 or people might be employees. So the other people who walk with me, who travel with me, who eat with me and sleep with me are not they are not the paid workers. They are simultaneously like more than like a family for me. So since last 2 decades, since last 20 years నుంచి సో నేను జీరో ఉన్నప్పటి నుంచి నాతో ట్రావెల్ చేసారు. నేను ఇలా జీరో నుంచి ఒక రూపాయి ఎదిగినప్పుడు కూడా నాతో ట్రావెల్ చేస్తారు. కాబట్టి కొంచెం ఫిల్టర్ అయింది, కొంచెం దొంగలను దూరం పెట్టినాము, మంచోళ్ళని దగ్గర చూసుకున్నాము. సరే ఇవాళ కాకపోయినా రేపు మనకి నిజాయితీగా మనతో దోస్తాన్ చేసినానికి అయితే మనం దోస్తాన్ ఆయనకి ఏం హెల్ప్ఫుల్ చేసినా చేయకపోయినా దోస్తాన్ అయితే మెయింటైన్ చేసినాం. దొంగలు దూరం పెట్టుడు అంటే ఏం చేసిరు వాళ్ళు? సార్ ఏం చేసినా అంటే ఇక బ్యాక్ స్టాబింగ్స్ ఉంటాయి, మన పక్కనే ఉంటారు, మనదే తింటారు, మనదే తాగుతారు. మన తాగినంతసేపు అన్నా నువ్వు గ్రేట్ అన్నా నీ అంత తోపు హైదరాబాద్లో ఎవరు లేడన్నా, నీ లెక్క గన్మెన్లో ఎవరు పెట్టుకోలేడన్నా, నీ లెక్క కాన్వే మన డప్పు కొడుతూనే ఉంటారు ఒక అర్ధగంట సేపు. ఆడనే తిని ఆడనే తాగి పక్కకు పోయినప్పుడు ఈడ చిల్లర కాడని చెప్పేసి మననే తింటారు, మనదే తాగుతారు, కానీ పక్కకు పోయి తిట్టేది మాత్రం మననే. సో మనం అది ఇలా తెలుసుకోకపోయినా రేపు తెలుసుకుంటాం, రేపు తెలుసుకోకపోయినా ఎల్లుండి తెలుసుకున్న ఇంకమ్మ రూపాయి ఇచ్చి దూరం మారే నాయన నీ దోస్తానికి దండం, నీకు దండం నాయన అని చెప్పేసి దూరం పెట్టాం. ఆ దూరం పెట్టినప్పటి నుంచి ఇంకా కొంచెం మాకు ఇంకా కొంచెం ట్రాన్స్పరెన్సీగా ఇంకా రిజల్ట్స్ అనేది ఇంకా కొంచెం డెవలప్ కూడా వచ్చాం సైలెంట్గా. అంటే శత్రువులు ఎక్కయినరనా లేకపోతే
వాళ్ళు ఎవరైతే మీకు అంటే దూరం వెళ్ళిపోయినారో వాళ్ళు మామూలుగానే అయితే ఉండరు కదా, మళ్ళీ మీ మీద నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు కదా. చేయని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే నేను మంచోన్నా చెడ్డోన్నా అనేది నా ఒక్కరికి తెలుస్తుంది చాలు. ఇంకోటి పక్కనోడు మన మీద ఏం ప్రొపగాడా చేసినా ఏం చేసినా సరే. హైదరాబాద్లో ఆల్మోస్ట్ 80% మందికి తెలుసు మధు ఏంది, ఎవరిని ముంచిండు, ఎవరిని ముంచలేదు, ఏం ఇల్లీగల్ దందాలు చేసి సంపాదించిండు, ఏమన్నా డ్రగ్స్ అమ్మి దందాలు చేసిండా, లేకపోతే ఏదైనా ప్రాస్టిట్యూషన్ చేసి దందాలు చేసిండా, ఏం చేసి దందాలు చేసిండా అనేది నాకు మీకు తెలియకపోయినా జనాలకే తెలుసు. జనాల నోరైతే ఆగదు కదా. సో ఈ 4 గోడల మధ్యలో మనం ముగ్గురమే ఉన్నాం అనుకుంటాము, కానీ ఈ 4 గోడలకు కూడా చెవులు ఉంటాయి. మనం చేసేది ప్రతి ఒక్కటి ఇవాళ తెలియకపోవచ్చు, రేపు తెలియకపోవచ్చు, కానీ ఎల్లుండి అయితే అల్టిమేట్లీ తెలుస్తుంది. సో తెలిసినప్పుడు అది నెగిటివ్గా కొంతమంది కావాలని ప్రొపగాండా చేస్తారు. అరే ఎన్ని ఇల్లీగల్ బిజినెస్లు చేస్తుండో, ఏందో ఇంత ఖర్చు, ఇంత మెయింటెనెన్స్, అది అని. సో ఇల్లీగల్ బిజినెస్ చేయాల్సిన అవసరం లేదక్క. మనం లీగల్ బిజినెస్లో ప్రాపర్గా కొంచెం ప్లానింగ్గా షెడ్యూల్ మెయింటైన్ చేస్తే దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. మీకే ఇంత బంగారం ఉన్నది, ఇంట్లో ఎంత ఉంటుంది, లాకర్లు ఎంత ఉంటుంది, ఇంకేడేడ దాచి ఉంటారు, ఎన్ని కార్లు ఉన్నాయి? నాకు పెద్ద ఏం బంగారం లేదక్క, 1-2 చైన్లు ఉన్నాయి. పెద్ద నా కిలోలు అవి 2 మీ మెళ్ళనే ఉన్నాయి, ఇంకెన్ని ఉన్నాయి? అది 1-2 అనుకోకుండా వేసుకొని పోతుంటా. నా దగ్గర కిలోలు బంగారం ఏం లేదు. ఏదో 5 కిలోలు ఉన్నాయి, 10 కిలోలు ఉన్నాయి. ఏదో మన మిడిల్ క్లాస్ వానికి ఉండాల్సినంత బంగారం అయితే ఉంది. ఏంటి ఇంత దొడ్డు చైన్లు వేసుకొని మిడిల్ క్లాస్ ఏం మాట్లాడుతున్నారు? మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఉండాల్సిన బంగారం అవుతుంది అక్కడ. ఇప్పుడు బంగారం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా సేవింగ్స్ చేసుకొని ఒక బంగారం మీద వేసుకోవాలనే ఒక ఫ్యాంటసీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అది గ్రాములలో కావచ్చు, కిలోలలో కావచ్చు, ప్రతి ఒక్కరికి అయితే కొందరికి డైమండ్ రింగ్స్ పెట్టుకోవాలని ఉంటుంది. మీ అటువంటి మేడంలకు అయితే ₹1 కోటి డైమండ్ గిఫ్ట్ కావాలని మీ సార్లని పరిశాన్ చేస్తుంటారు. డైమండ్ రింగ్ మనమంటే లేనోళ్ళము, మనమంటే లేనోళ్ళము, ఉన్నోళ్ళ గురించి మాట్లాడుతున్నా. సో ఉన్నోళ్ళు ఎట్లా అంటే ఆ డైమండ్ రింగ్ నచ్చింది, అది 1 కోటి కానీ 2 కోట్లు కానీ ఇవని చెప్పేసి అలా ఆఫీసర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు వాళ్ళ హస్బెండ్స్లకి. ఇక ఏం చేస్తాడు, ఏడాదంతా కొట్టించుకుంది, నెలంతా కొట్టించుకుంది, ఒక డైమండ్ తో పెళ్ళాకి తీసుకెళ్ళి గిఫ్ట్ ఇస్తారు. ఇక అట్లా నడుస్తుంది. మీ అంతా ఆడోళ్ళదే ఆధిపత్య పోరు నడుస్తుంది, మాదేం లేదు. అంతా మీరే ఇప్పుడు అల్టిమేట్లీ గ్రేట్, మీరే ఉన్నారు. ఇప్పుడు మేము మాకన్నా 10 రెట్లు బిజినెస్ రంగంలో ప్రతి రంగంలో మీరే ఉన్నారు. సో అల్టిమేట్లీ ఎక్కువ కిలోల బంగారం అనేది బేసికలీ లేడీస్ ఎక్కువ వేసుకోవాలి. సో బంగారం అనేది ఆడవాళ్ళకి కొంచెం లైక్ వాళ్ళకి ఎక్కువ ఉండాలి, అదే సిరి సంపద, లక్ష్మి అనేది. సో జెంట్స్ అనేది 1-2 వేసుకోవాలి, అకేషన్ ఉన్నప్పుడు వేసుకొని ట్రావెల్ చేస్తే వాళ్ళు కిలోలు వేసుకోవడము ఎందుకు అనవసరం కదా. యా ఇప్పుడు జనరల్లీ అన్న ఇప్పుడు ఈజీ మనీకి చాలా మంది చూస్తున్నారు. సరే మీరంటే రకరకాల బిజినెస్లు ఉన్నారు, మీ తాతలు ముత్తాతల దగ్గర నుంచి కూడా యాదవ్స్ కాబట్టి అట్లా కొనసాగింపుగా మీకు వస్తున్నది, మీరు చేస్తా పోతా ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్ మీకు తెలుసు కదా, మీరు చూస్తున్నారు కదా, బెట్టింగ్ యాప్స్లో పెట్టడం, ఇట్లా ఈజీ మనీ అన్నమాట. అంటే అలా పెట్టంగానే ఓ 10,000 పెడితే ₹1,00,000 రిటర్న్స్ వస్తాయి అనగానే దాని మీద అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. మీ ఒపీనియన్ ఏంది, అట్లా పెట్టొచ్చా? ఇప్పుడు మన హైదరాబాద్ సిసిఎస్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్, సైబర్ క్రైమ్, అవును, సైమల్టేనియస్గా సిసిఎస్ ఉంది. సో ఒక వ్యక్తి మనకు పరిచయం కాకుండా ఆన్లైన్లోనో, సోషల్ ప్లాట్ఫామ్లోనో, వాట్సాప్లోనో, ఇన్స్టాలోనో, ఫేస్బుక్లోనో, ఎనీ అదర్ సోషల్ ప్లాట్ఫామ్ నుంచి మనకి హాయ్ అని చెప్పేసి ఫ్రెండ్షిప్ చేస్తూ సైమల్టేనియస్గా అట్రాక్ట్ చేస్తూ బేసికలీ ద ప్రాపర్ లైక్ ఒక టోటల్ హనీ ట్రాప్, ఒక ప్రాపర్ హనీ ట్రాప్ ఏంటంటే, ఇప్పుడు నా సొంతోడు ఉన్నాడు, నేను శూన్యకే నల్లగా ఉన్నా, కొంచెం బొద్దుగా లావుగా కూడా ఉన్నా. సో జీన్స్ బట్టి వచ్చింది, నేను ఫిట్ లేను, ఐఎమ్ నాట్ లైక్ హృతిక్ రోషన్. సో ఒక అందమైన అమ్మాయి నాకు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది అనుకో, అరే నాకు శూన్యకే నేను ఇట్లున్నా, నాకు ఎందుకు పెట్టాలబ్బా ఒక అందమైన అమ్మాయి అని చెప్పేసి ఒక బేసిక్ లాజిక్ మన యంగ్స్టర్స్ మర్చిపోతారు. సో అందమైన అమ్మాయి రిక్వెస్ట్ పెట్టగానే అది ఫేక్ ప్రొఫైలా, ఒరిజినల్ ప్రొఫైలా, పోనీ వాళ్ళు మన మ్యూచువల్ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నారా లేరా అనేది చూసుకోకుండా యాక్సెప్ట్ చేసి చాటింగ్ చేసి మెల్లగా లైక్ మీరు గోల్డ్ బిజినెస్లను, గోల్డ్ మైనింగ్ బిజినెస్లను, లైక్ బెట్టింగ్ యాప్స్లను, లైక్ ట్రేడింగ్, కరెన్సీ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ యాప్, 1,00,000 పెడితే నెక్స్ట్ డేనే 1,00,000 వస్తాయి, ఇంకో 50,000 వస్తాయి అని చెప్పేసి వర్చువల్గా డిజిటల్గా ఒక వేరే వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఏఐ ప్లాట్ఫామ్స్ నుంచి చేసినటువంటి ఒక ఫ్రెండ్లో ఇప్పుడు మనకంటే మనము టోటల్గా కొంచెం ఒక చారానంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి
మనకు మంచి ఏంది చెడేంది మనం కూడా ప్రతి ఒక్కరు ఒక దగ్గర మోసపోతాడక. సో అది మీరైనా నేనైనా ఎవడైనా ఏదో ఒక స్టేజ్లో మోసపోతాడు. మనం మోసపోయి వచ్చిన తర్వాత వీడికి వచ్చిన తర్వాత మనం ఫిల్టర్ అయిపోతాం. సో మనల్ని మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఎవడు మోసం చేయలేడని కాదు. సో 90% మోసం చేయలేడు, ఒక 10% ఎవడైనా దేర్ ఈజ్ ఎ ఛాన్స్. సో ఈ ఇన్వెస్ట్మెంట్స్, హై రిటర్న్స్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి బెట్టింగ్ యాప్. సో బెట్టింగ్ యాప్ హ్యాకింగ్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని కూడా కొంతమంది ఉంటారు. ఈ స్పాన్సర్డ్ వాట్ వి కాల్ యాడ్స్ మెయింటైన్ చేస్తుంటారు ఇన్స్టాగ్రామ్లో, దాంట్లో ఇంట్లో. బాస్ ఒక డబ్బులో ఒక రూపాయికి నెక్స్ట్ డే ఇంకో రూపాయి వస్తుందంటే దట్ ఈస్ అన్ అల్టిమేట్లీ ఇట్స్ ఎ ఫ్రాడ్. సో మీరేమైనా 100 రూపాయలు పెడితే దాని రిటర్న్స్ ఎంత తక్కువ వస్తుంది అనేది దట్ ఈస్ ఎ జెన్యూన్. ఎంత ఎక్కువ వస్తుంది అనేది ROI రూపాయిన్నర, 2 రూపాయలు, 3 రూపాయల కన్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 కోటి రూపాయలు మనం ఇన్వెస్ట్ చేసినాం అనుకోండి, 2 లక్షల మిత్తి పర్ నెలకి, 2 లక్షల మిత్తి కన్నా 3 లక్షల మిత్తి కన్నా ROI రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం పర్ మంత్ మనం తీసుకున్నా కూడా 2-3 లక్షల రూపాయల మిత్తి కన్నా ఎక్కువ అంటే ROI కింద వస్తే దట్ ఈస్ అల్టిమేట్లీ ఫ్రాడ్. సో వెదర్ ఇట్ ఈస్ టుడే అదర్వైజ్ టుమారో. ఓకే. సో యంగ్స్టర్స్ అందరూ ఈజీ మనీ కోసము అప్పులు చేస్తుర్రు, ఆన్లైన్లో వాట్ వి కాల్ 10,000, 20,000, 30,000 లోన్లు తీసుకుంటారు. ఆ లోన్లు ఇచ్చిన ముండవడకలు కూడా వీళ్ళ ఫ్యామిలీని హరాజ్ చేస్తుర్రు. ఈ హరాజ్ చేయడం వల్ల చాలామంది చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి మన రెండు తెలుగు రాష్ట్రాలుగా. సో బేసికల్ ఏంటంటే ఇందులో ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోషన్లు చేస్తున్నారు, హీరోలు, పెద్ద పెద్ద హీరోలు ప్రమోషన్లు చేస్తున్నారు. అట్లా చేయొచ్చా? ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోషన్స్ చేస్తున్నారంటే చూడండి, మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోషన్ దేనికి చేయండి, ఒక సొసైటీకి ఒక గుడ్ మెసేజ్ కానీ ఒక ప్రాపర్గా వచ్చే నెక్స్ట్ జనరేషన్ యంగ్స్టర్స్ బాగుపడడానికి, వాళ్ళ సొంతంగా కాళ్ళపైన నిలబడడానికి ఏదైనా జెన్యూన్ ప్లాట్ఫామ్స్ ఉంటే, అది బిజినెస్ కానీ ఎడ్యుకేషన్ కానీ వాట్ ఎవర్ ద ప్లాట్ఫామ్ ఈజ్, ఇది ఇన్ ఎనీ ఇండస్ట్రీ ఫర్ యంగ్స్టర్, ఒక టీనేజ్ నుంచి ఇవాళ రేపు స్కూల్ ఏజ్ పిల్లలు కూడా మనకి తెలియకుండా పాకెట్ మనీ జోబులోకి వెళ్ళి పైసలు కొట్టేసి ఆడ చేస్తున్నారు. సో మీరు వాళ్ళు ఏంటంటే ఒక సెలబ్రిటీస్ లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ ఫేస్ వాల్యూ పెడతారు. అచ్చా వాట్ యూ కాల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్, 1 మిలియన్ ఇన్స్టా వాళ్ళు ఉన్న చేస్తున్నారంటే ఎంత ట్రస్టెడ్ ఉంటుంది చేయరని, అంటే దట్ ఈస్ నమ్మక ద్రోహం, లైక్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. సో ఈ సెలబ్రిటీస్ కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేయడం దట్ ఈస్ అల్టిమేట్లీ అంటే వాళ్ళు చేసిన వాళ్ళు కాదు, ఫస్ట్ ఈ సెలబ్రిటీస్ ఎవరైతే వాళ్ళకి ప్రమోట్ చేసినో వాళ్ళు పెద్ద దొంగలు యాక్చువల్లీ. సో అల్టిమేట్లీ దీన్ని మనము స్టాప్ చేయాలంటే ఎవడో చెప్తేనో ఎన్నో కేసులు పెడుతున్నో చట్టాలు. ఇప్పుడు మన హైదరాబాద్ పోలీస్ ఉంది, సిటీలో 3 కమిషనరేట్లు ఉన్నాయి, ఎవరు డైలీ ఇన్ని 100,000 కేసులు పెట్టినా కూడా అల్టిమేట్లీ ఒక క్రైమ్ చేయాలనేది వాళ్ళకంతలో వాళ్ళు సెల్ఫ్ రియలైజేషన్గా వాట్ వి కాల్ రియలైజ్ కావాలి. మీరు ఎన్ని కౌన్సిలింగ్ చేయాలని పనికిరావు, 3rd డిగ్రీ టార్చర్ చేయండి పనికిరావు. సో ఒక క్రిమినల్కి మీరు ఎంత హరాస్మెంట్ చేస్తే వాడు అంత రెచ్చిపోతాడు. అదే ఒక 40 నుంచి 50% మంది వాట్ వి కాల్ స్ట్రీమ్ లైన్లోకి వస్తారు, ఇంకో 50 నుంచి 60% మంది రెచ్చిపోతారు. సో వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అనేది మార్చాలి. కానీ మీరు అల్టిమేట్లీ మన రూమ్లో వేసి కొట్టినంత మాత్రాన మొండే అవుతాడు కదా. అల్టిమేట్లీ ఒక చిన్న క్రిమినల్ కాస్త ఒక పెద్ద క్రిమినల్ అవుతాడు. వానికి ఉన్న క్రైమ్ మీద ఉన్న భయం పోతుంది. సో ఈ క్రిమినల్స్ అందరూ ఈజీ మనీకి వస్తున్నారు, ఫ్రాడింగ్ చేస్తున్నారు అందరూ. ఇన్ ద ఫస్ట్ క్రైటీరియా వాట్ వి కాల్ నార్దర్న్ స్టేట్స్లో ఉండే, నార్దర్న్ స్టేట్స్ ఇన్ ద సెన్స్ యూపీ, బీహార్, హర్యానా, వాట్ వి కాల్ ఢిల్లీ, ఈ నార్దర్న్ కొంచెము ఈజీ మనీ. సో ఈజీ మనీ అంటే కష్టపడి నెలకు ఒక 10,000 సంపాదన, 20,000 సంపాదన రాదు. అరే ఒక్కరిని ట్యాప్ చేస్తే 1,00,000 రూపాయలు వస్తాయి కదా భయ్, ఆ 1,00,000 రూపాయలతో ఈజీగా ఖర్చు పెట్టుకొని తాగి తిని అన్ని రకాలు ఎంజాయ్ చేయొచ్చు అని ఈజీ మనీకి అలవాటు పడ్డోళ్ళే ఈ ట్రాపులు చేస్తారు. వాడు 4వ తరగతి కూడా చదవడు, ఈడ డాక్టర్లని, ఇంజనీర్లని, ప్రతి ఒక్కరిని ఈయనకి వచ్చినంత ఇంగ్లీష్ కూడా వానికి రాదు. వాడు ఓన్లీ ఒక ప్రొఫార్మా, ఒక ఫార్మాట్ని ఒక దాని తోటి ఇంగ్లీష్గా మాట్లాడి టైపింగ్ చేయడం వల్ల 4వ తరగతి చదువుకున్నోడు కూడా ఇవాళ పెద్ద పెద్ద గ్రాడ్యుయేషన్, PhD హోల్డర్స్ని కూడా మోసం చేస్తారు. సో అది వాళ్ళ తప్పు కాదు, మోసపోయడం తప్పు. సో నువ్వు ఎందుకు మోసపోతున్నావు? అత్యాశకి.
సో అల్టిమేట్లీ నీకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అనే అత్యాశ ఉండడం వల్లనే నువ్వు మోసపోతున్నావు. నువ్వు ఎక్కడైతే అత్యాశ ఉంటుందో అల్టిమేట్లీ అక్కడ ఈ రోజు కాకపోతే రేపు నువ్వు మోసపోతావు. సో నీకు అత్యాశ లేకుండా నువ్వు లిమిటెడ్గా ఇంత వస్తే చాలరా వాస్, ఒక పీరియడ్ ఆఫ్ ఫర్ 1 or 2 years, ఒక పీరియడ్ ఆఫ్ ఫర్ 4 or 5 years వస్తే చాలని అనుకున్నా. ప్రతిదీ కూడా రిస్క్ లేకుండా వస్తుంది అక్క. యా, మీతో మాట్లాడితే అక్కడక్కడ ఏమనిపించిందంటే చికోటి ప్రవీణ్ అన్న మీకు తెలుసు కదా, హీఈస్ లైక్ మై బిగ్ బ్రదర్, లైక్ ఏ ఫ్యామిలీ, మోర్ దెన్ ఏ ఫ్యామిలీ. ఓకే, సో మాట్లాడడం చేయడం ఉన్నదా? రోజు రావడం రోజు మాట్లాడుకుంటాం. అవునా? అన్న అంటే ఏం తమ్మి బిజినెస్ ఏమన్నా చేస్తారా? కలిసి ఏమన్నా బిజినెస్ చేస్తారా? సో దోస్తానే చేసి బాయిగిరి చేసి బ్రదర్హుడ్ చేసినంత మాత్రం బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. సో లైక్ ఏ ఫ్యామిలీ అన్న కానీ ఇవాళ మనం ఇంట్లో ఫ్యామిలీలో 4 ఉంటారు. సో 4తోటి ఫ్యామిలీ అన్నప్పుడు ఇంట్లో ఒక 4 ఉంటారు, వాళ్ళు దాంతో బిజినెస్ చేసుకుంటారా? అవసరం ఉన్నప్పుడు చేసుకుంటారు, లేకపోతే లేదు. నాకు అవసరం ఉంటే అన్న నాకు బిజినెస్ ఇవ్వనా అని చెప్పేసి నేను అడుగుతాను, నాకు అవసరం లేకపోతే అడగను. నేను ఇప్పటివరకు అయితే ఆయన నాకు అల్టిమేట్లీ ఎప్పుడు ఓవరాల్గా మారల్గా ఎప్పుడు అన్న లెక్క ఉండే కానీ, సో ఇప్పటివరకు ఈ బిజినెస్ అన్న దీనివల్ల నాకు ₹2 వస్తాయని నోరు తెరిచి అడిగిన సందర్భం ఇప్పుడు కూడా లేదు. మీరు లైవ్ కాల్లో తీసుకోవచ్చు చికోటి ప్రవీణ్. ఎప్పుడన్నా నీ తమ్ముడు అన్న ఈ బిజినెస్ చేస్తే ఇన్ని రూపాయలు వస్తాయి అని చెప్పేసి హెల్ప్ అడిగిండా అని చెప్పేసి మీరు అన్నని అడగొచ్చు. ఎప్పుడు కానీ నేను ఏ బిజినెస్ ఆపర్చునిటీస్ ఇవ్వండి అన్న. సో అవసరమైతే డెఫినెట్లీ అడుగుతా, అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. సో నిజంగా అవసరం అయితే డెఫినెట్లీ చికోటి ప్రవీణ్ అనేది హైదరాబాద్లో నాకు చాలామంది అన్నలు ఉన్నారు. చికోటి ప్రవీణ్ ఒక ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ మెంబర్ ఉన్నాడు, చిన్న ఉన్నప్పటి నుంచి నా అన్న. తలసాని సాయి కిరణ్ యాదవ్ ఉన్నాడు, చిన్న ఉన్నప్పటి నుంచి ఒక 10-15 ఏళ్ళ నుంచి నా అన్న లెక్కనే, అన్నకన్నా ఎక్కువనే. సో అట్లా ప్రతి ఒక్క పెద్ద మనుషులు నన్ను ఒక చిన్న తమ్ముళ్ళగా ప్రేమిస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్. సో ఒక ప్రేమ ప్రతి ఒక్కరికి పొలిటికల్గా వీ నుంచి వస్తుంది అనే క్రైటీరియా ఉండదు కదా. ఏమో మిమ్మల్ని తొక్కే ప్రయత్నం కూడా చేస్తారు సోషల్ మీడియాలో, మరీ ఎక్కువ ఫేమస్ అయిపోయిండు, ఇది కూడా ఒకటి నడిచింది అనేది విన్నాం. మరి తొక్కే ప్రయత్నాలు చేసిండొచ్చేమో కానీ ఎవరని మనం చేయలేం కదా. ఇప్పుడు మీకు తెలియకుండా ఉంటుందా నా ఎవరు చేసిండొచ్చు అంటే ఇప్పుడు మీడియా ద్వారా మీరే తొక్కే ప్రయత్నం చేస్తారని నేను ఊహించుకుంటా. సో నా ఊహ నిజం కాదు కదా. సో నేను ఎవరిని ఊహించుకుంటున్నా వాళ్ళే నా అల్టిమేట్లీ నన్ను తొక్కుతున్నట్టు. అది నా తప్పు. నేను కరెక్ట్ ఊహించుకోవాలా రాంగ్ ఊహించుకోవాలా అనేది నా తప్పు. సో వాళ్ళు ఊహించుకుంటురా, వాళ్ళు తొక్కుతురా, వీళ్ళు తొక్కుతురా అనేది వాస్తవాలు తెలుసుకోవాలి. ఆ సందర్భాలు వచ్చినప్పుడు తెలుస్తుంది. ఆ సందర్భాలు వచ్చినప్పుడు కొన్ని విషయాలు తెలిసినా కూడా పోనీ లేరా పోయి వాళ్ళకి ఏదో దాంతో తొక్కిరు, సరే తొక్కినా కూడా మళ్ళీ మనము వద్దాము, తొక్కినా కూడా మళ్ళీ మనము గెయిన్ బ్యాక్ అయిదామని ఒక స్పిరిట్ తోటి అల్టిమేట్లీ అదే స్పిరిట్ తోటి మేము కొంచెం అదే 2 ఏళ్ల క్రితం కొంచెం నర దృష్టి పడ్డది అని అంటే ఎక్కడో గక్కడనే అని అనిపించింది. ఎందుకంటే మీరేదో అప్పుడు మధ్యలో డైరీ ఫామ్ కోసము చాలా మందికి నేను బర్రెలు పంచుతాను అని ఏదో చెప్పిండ్రు. అల్టిమేట్లీ అసలు మీరు పంచలేదు. ఎందుకు అంత హైప్ క్రియేట్ చేసుకొని లాస్ట్కి వస్తే ఏదో డ్రామాలాడి అసలు ఇచ్చే ఉద్దేశమే లేదు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏదో ఫేమస్ కావడానికి ఏదో ఊదరగొట్టుకోవడానికి ఇదంతా జరిగింది అనేది మీ మీద పెద్ద కాంట్రవర్సీ. సో అల్టిమేట్లీ అప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ ఒక 3 స్టార్ హోటల్లో లంచ్ చేసిర్రు. సో అల్టిమేట్లీ మీరు రేపు పొద్దున ఒక 7 స్టార్ హోటల్లో తాజ్ ఫలక్నామా 5 స్టార్ ప్రాపర్టీలో లంచ్ చేద్దామని అనుకోరు. మీరు అనుకోవడం తప్పులేదు కదా. మీ దగ్గర పైసలు ఉన్నా లేకపోయినా మీరు అనుకోవడం అనేది తప్పులేదు కదా. సో మీ దగ్గర ఒక ₹10 ఉంటే దాన్ని ఒక ₹2 మనకు సంబంధించిన క్లోజ్ అసోసియేట్స్కి గేదెలను కొంచెం మిల్కింగ్ గేదెలను మన దాంట్లోనే ఒక సొసైటీ లెక్క ఫామ్ చేసి వాట్ వి కాల్ వాళ్ళకే ఒక ప్లాట్ఫామ్ కింద అందరం కలిసి చేసుకుందాం అనుకోవడం ఉద్దేశం తప్పలేదు కదా. సో అది ఆ రోజు రాకపోవచ్చు. సో ఇస్తానంగానే ఇస్తేనే కదా ఫ్రూట్స్ అందుతాయి. ఇస్తానంగానే హైప్ అంటే అది ఎన్ని రోజులు ఉంటుంది? 1 రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, 3వ రోజు ఉండదు కదా. అల్టిమేట్లీ ఇచ్చినమా అయ్యలేదా అనేది ఒక 3-4 రోజులకు తెలుస్తుంది కదా జనాలకి. మీకు ఎన్నో ఫామ్ హౌస్ ఉంది కదా, ఫామ్ హౌస్ దగ్గర నేను పంచుతా అని అనౌన్స్ కూడా చేశారు కదా, ఎందుకు పంచలేదు? అదే అప్పుడున్న కొంచెము రాజకీయ కమ్యూనిటీ ఒత్తిళ్ళ వల్ల కొంచెం అయినాయి కొన్ని ఒత్తిళ్ళు జరిగినాయి. అంటే దాంట్లో మీరు అమిత్ షా ఇన్వాల్వ్ అయ్యిండు, అమిత్ షా ఏదో సంథింగ్ అన్నాడు. అమిత్ షా అంతటైన వ్యక్తి
ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇంత కాంట్రవర్సీ క్రియాల్సిన అవసరం ఏంది? సరే అక్క, ఇప్పుడు ఆ రోజు మనము నేను యాక్చువల్గా ఐ వాజ్ ఇంటూ స్టూడెంట్ ఆర్గనైజేషన్ సిన్స్ లాస్ట్ 2006-07 నుంచి. సో స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా నేను బ్లడ్ అండ్ స్వెట్ ఆ రోజు ఫైనాన్షియల్గా ఏదో కొద్దో కాస్త ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నా కూడా ఈ రోజు కూడా ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గాను ఒక స్టేట్ ప్రెసిడెంట్ గాను రిప్రజెంట్ చేద్దామని ఎప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేకుండే. సో నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ వాట్ వి కాల్ వెంకట్ బల్మూర్ ఇప్పుడున్న మన ఎమ్మెల్సీ గారు ఉన్నారు కదా, హీఈస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఇన్ ద స్కూల్ డేస్. అట్లనా? సో అప్పుడు కూడా మేము చిన్న ఉన్నప్పుడు అంటే స్కూల్ టైం నుంచి 8th 9th 10th క్లాస్ ఆ టైం నుంచి కూడా చిన్న అరే ఏం భయ అంటే ఏం భయ అని ఒక దోస్తానా అన్నదమ్ముల లెక్క దోస్తాను లెక్క కాకుండా అన్నదమ్ముల లెక్క దోస్తానా. ఇక నేను ఎప్పుడు పోయినా వాళ్ళ ఇంట్లోకి పోయినా కూడా వాళ్ళ అమ్మ కాలు మొక్కుతుంటే అంటే అప్పుడు అల్టిమేట్లీ ఆయన జీరో నేను జీరో. ఆయన కూడా వాట్ వి కాల్ పొలిటికల్గా ఇంట్రెస్ట్ లేకుండే. సో మనం కూడా అప్పుడు ఏదో యాక్టివ్గా మమ్మల్ని యంగ్స్టర్స్ ఉన్నప్పుడు కొంతమంది ఆర్గనైజేషన్లో కొంతమంది రాజకీయ నాయకులు మమ్మల్ని మిస్యూజ్ చేసి వాడుకున్నారు మా బ్లడ్ అండ్ స్వెట్ని. అంటే ఎట్లా అంటే మా మజిల్ పవర్ని మనీ పవర్ని ఓకే ఎప్పుడు పిలిచినా 100 మంది రావాలి, ఎప్పుడు పిలిచినా 200 మంది రావాలి, 500 మంది రావాలి. సో నాకు వెంకట్ బల్మూర్కి కాంపిటేటివ్ పెట్టడం, అరే వెంకట్ మీ దోస్తు మధుగాడు ఇంతమందిని తీసుకొస్తుండు, నువ్వు ఎంతమందిని తెస్తున్నావు అని చెప్పేసి కొంచెం స్వార్థపరుల రాజకీయ నాయకులు ఉన్నారు. సో దాని దాంట్లో మా కమ్యూనిటీలో కూడా ఉన్నారు. పాపం వాళ్ళ పేర్లు ఇక అన్నలే కదా వాళ్ళు అల్టిమేట్లీ నేను కూడా తప్పు చేస్తుండొచ్చు, నా స్వార్థం కూడా కొన్నిసార్లు ఎవరైనా వాడుకుని ఉండొచ్చు ఇంటెన్షనలీ అన్ఇంటెన్షనలీ. కాకపోతే వెంకట్ బల్మూర్ని నన్ను మాత్రం నా బ్లడ్ అండ్ స్వెట్ మాత్రం అది ఆర్గనైజేషన్ వాడుకుంది, ఎన్ఎస్యూ ఆర్గనైజేషన్ వాడుకుంది. కాబట్టి నేను అరే ఎందుకురానైనా ఇవన్నీ ఒక చిన్న కార్యకర్తని ఒక పైసలున్న రాజకీయ నాయకుడు, పైసలు లేని కార్యకర్తని ఒక పైసలు లేని రాజకీయ నాయకుడు ఎప్పుడు వాడి మజిల్ పవర్ని యూజ్ చేద్దామని యూజ్ చేస్తాడు, లైక్ యూజ్ అండ్ త్రో చేసుకుంటాడు. సో దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ పోయింది పొలిటికల్గా. అల్టిమేట్లీ ఇప్పుడున్న పొలిటికల్ రాజకీయ నాయకులు అంటే 100%లో 80% మంది అందరూ దే ఆర్ ప్రాపర్ బిజినెస్ మ్యాన్. దే ఆర్ నాట్ ద పొలిటీషియన్స్. సో వాట్ ప్రజలకు సేవ చేసుడు కాదు. సో ఓన్లీ 20% మంది ఉన్నారు. మిగతా వాళ్ళంతా ట్యాగ్ లైన్ వేసుకొని ఏదో వ్యాపారాలు చేసుకుంటా పైరవీలు చేసుకుంటా పైసలు సంపాదించమన్నారు కానీ పబ్లిక్ ఎవరు టైం కాంట్రిబ్యూషన్ చేస్తలే. సో వెదర్ ఇట్ ఈస్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, వెదర్ ఇట్ ఈస్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ, వెదర్ ఇట్ ఈస్ ఎనీ పొలిటికల్ పార్టీ, బీజేపీ ఆల్సో, అన్ని పార్టీల రాజకీయ నాయకులు అందరు కాదు, ఒక 70-80% మంది అందరు స్వార్థపరులే. రెచ్చగొట్టి కింద ఉన్న కార్యకర్తలనే వాడుకుంటారు, వాడుకున్నన్ని రోజులు వాడుకొని వదిలేస్తారు తప్ప వాళ్ళకు వచ్చే ఉపయోగం ఉండదు. వాడు మళ్ళీ వాళ్ళకున్న ఇన్సెక్యూరిటీ ఏంటంటే వాడు ఏదైనా బిజినెసో ఏదైనా ఆపర్చునిటీయో ఏదో తీసుకొస్తారు కదా, అన్న ఈ ప్రపోజల్స్ అన్న ఇది చేస్తే నాకు 1,00,000 రూపాయలు వస్తాయి, నువ్వు ఈడ పెద్ద మనిషికి చెప్పి ఈ ఆఫీసర్కి చెప్పి అన్న లీగల్ ఉంటాయని ప్రతి ఒక్క కార్యకర్తకు ఒక ఆశ ఉంటుంది. ఇప్పుడు వాడు తిరుగుతుందంటే వాడికి పెట్రోల్ పైసలు కావాలి, వాడు పొద్దున్న లేస్తే కదర్ బట్టలు షర్ట్ వేయాలి, తెల్ల షర్ట్ వేయాలి, మళ్ళీ మంచి పాలిష్ చేసుకోవాలి, షూస్ తీసుకోవాలి, మళ్ళీ టిక్ టాక్ తయారు కావాలి. అది ఎనీ ఆర్గనైజేషన్ లీడర్ అయినా ఎవరైనా టిక్ టాక్ తయారు కావాలి, వాడి మెయింటెనెన్స్కి ఒక బైక్ ఒక చిన్న కారు అదో కావాలి. సో ప్రతిదీ ఫ్యామిలీ ఇవ్వలేదు కదా, ఫ్యామిలీ ఇవ్వాలి. రేపు పాలిటిషియన్ ఎందుకు రావి నీకు పాలిటిక్స్, చదువుకుని డాక్టరా ఇంజనీరింగ్ అని చెప్పేసి ఉన్న దృక్పథంలో. సో ప్రతి యంగ్స్టర్స్కి వాట్ వి కాల్ వాళ్ళకున్న బేసిక్ ఎక్స్పెండిచర్ అయితే వెళ్ళాలి కదా అక్క. సో వాళ్ళకు రెవెన్యూ రాకపోతే అప్పులో సప్పులో చేసి రాజకీయంలో తిరుగుతారు. సో ఏదైనా పని చేస్తే వీడు పైసలు గట్టిగా అయిపోతే వీడు మళ్ళీ మన ఇంట తిరగడు. సో వీడిని ఎప్పుడు ఫైనాన్షియల్గా వీక్ ఉంటేనే వీడు అన్న అని కూడా తిరుగుతాడని చెప్పేసి రాజకీయ నాయకులు అందరు కింద లెవెల్ కార్యకర్తలని అట్లనే ఉంచుతారు, వాడుకుంటారు, ఉంచుతారు కూడా. ఇది వాస్తవం, ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం అక్క. ఎవడన్నా నన్ను తిట్టుకున్నా కూడా అరే వీడు అన్ని బేకార్ మాటలు మాట్లాడుతున్నాడు కూడా తిట్టుకున్నా కూడా ఇదే వాస్తవము. సరే, ఇప్పుడు మీరు కంపారిజన్ చేసి మీరు దోస్తానా అన్నారు కాబట్టి ఇప్పుడు బల్మూర్ వెంకట్కి ఎమ్మెల్సీ పదవి వచ్చింది, మరి మిమ్మల్ని ఎందుకు తొక్కిరు అన్నట్ట? ఒకళ్ళని దొక్కిర్రు, ఒకళ్ళని లేపిరా? నేను రాజకీయాలలో ఇంట్రెస్ట్ లేకుండా ఏదన్నా ఇప్పుడు ఆయన ఇంట్రెస్ట్ లేదు చూడక ఆయనకి బ్లడ్ అండ్ స్వెట్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేసింది.
అంటే ఒక టైంలో వాళ్ళ ఫ్యామిలీ కూడా చేయలే. అచ్చా ఓకే. సో ఒక టైంలో అరే రాజకీయాలు ఎందుకు, నువ్వు డాక్టరు, రేపు పొద్దున్న డాక్టర్ ఫీల్డ్లో ఉండి ఒక హాస్పిటల్లో ఎస్టాబ్లిష్ చేస్తే యూ వుడ్ బి సర్వింగ్ టు ద సొసైటీ, యూ వుడ్ బి కాంట్రిబ్యూటింగ్ యువర్ సర్వీసెస్ టు ద పేషెంట్స్ అని మా అమ్మ, వాళ్ళ అమ్మైనా మా అమ్మైనా అమ్మనే. అచ్చా సో మా సైమల్టేనియస్గా మా అన్న రాహుల్ బల్మూర్ అని ఓకే, వెంకట్ వాళ్ళ ఓన్ బ్రదరు. ఓకే నేను రాహుల్ బల్మూర్ వాళ్ళ మా పిల్లనిచ్చిన బావని కూడా నేను కూడా బావా అంట. ఆయన ఎల్మైనా, నేను యాదవ్, ఆయన కూడా నేను బావానే పిలుస్తాను. అంత క్లోజ్ ఫ్యామిలీ బాండింగ్, ఓకే ఫ్యామిలీ లెక్క. అయితే అప్పుడు వీళ్ళు వద్దన్నా కూడా ఆయన మొండి, వెంకట్ బల్మూర్ చాలా మొండి. సో వెంకట్ బల్మూర్కు ఉన్నంత మొండితనము నా దోస్తులలో, అంటే మళ్ళీ దాని తర్వాత అయిన తర్వాత మొండితనం నాకే. ఏదైనా చెయ్యాలంటే డెఫినెట్లీ చేయాలి. అది ఆర్యపార్, అది ఇక పానం పోతుందా, పైసలు పోతుందా, ఇక ఏదైనా ప్రాపర్టీ అమ్ముకున్నామా, ముంగడు అదా ఇదా కాదు, ఇవాళ కాకపోతే రేపు అల్టిమేట్లీ అవుతామని చెప్పేసి ఆయన ఆర్గనైజేషన్లో పనిచేసి 2 సార్లు రాష్ట్ర అధ్యక్షుని పదవిలో ఉండి పక్కపక్కలు కూడా టాస్క్ ఫోర్స్ నిలబడితే కూడా ఆయన అంత కాంట్రిబ్యూట్ చేసిండు. సో కాంట్రిబ్యూట్ చేసిండు కాబట్టి ఇలా ఉన్నాడు. సో ఆయనకు ఆపర్చునిటీ ఇచ్చింది కూడా ఇప్పుడు ఉన్నటువంటి మన అదేంటి కాంగ్రెస్ ప్రభుత్వము. సో బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ కాంగ్రెసీ. సో రాజకీయాలు వద్దనుకున్న తర్వాత నేను ఇవాళ వరకు ఏ పింక్ కండువ కప్పుకోలే, కాంగ్రెస్ కండువ కప్పుకోలే, ఎల్లో కండువ కప్పుకోలే, ఏ కండువ కూడా కప్పుకోలే. సో నాకు 2 తెల్ల బట్టలు అంటే అసలు, ఒకటి ఖద్దరు బట్టలు, ఇంకోటి జైలు బట్టలు. సరే మా జీవితంలో మళ్ళీ ఈ 2 తెల్ల బట్టలు వేసుకోవద్దు రావే, అంటే తెల్ల బట్టలు వేసుకున్నా కూడా ఆటో ఈడో ఏదైనా మరకుండే తెల్ల బట్టలు వేసుకుంటాం. కానీ ఈ ఖద్దరు బట్టలతోటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే అందరితోటి కాదు, ఒక 70-80% మందితో జాగ్రత్తగా ఉండాలి. మాక్సిమం అందరితో అన్నట్టే 20% మంచి అంటే ఉంటుంది. ఇప్పుడు 20% అది 40%, నేను చూసినంత అకార్డింగ్ టు మై ప్రెడిక్షన్, అకార్డింగ్ టు మై వాట్ వి కాల్, నేను చూసిన అనుభవాల బట్టి నాకు అట్లా. సో నా ఒపీనియన్ రాంగ్ కావచ్చు, రైట్ కావచ్చు. సో నా ఒపీనియనే రైట్ కావాలని ఏం లేదు కదా. ఆల్ రైట్. ఇప్పుడు పాలిటిక్స్ మాట్లాడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందన్న, ఎట్లుంది రాష్ట్రంలో పాలన? మంచిగా ఉందా? 10 ఏళ్ల పాటు అంటే రాష్ట్రం వచ్చినాక మనం చూసింది బీఆర్ఎస్ ని, తర్వాత ఇప్పుడు మారి కాంగ్రెస్ వచ్చింది. మీరు ఆల్రెడీ కాంగ్రెస్ లో కొన్ని రోజులు వర్క్ చేశారు కాబట్టి 2 ఏళ్ళు ఏంటి ఇప్పుడు? కొన్ని రోజులు అంటే నేను వర్క్ చేసి కూడా దాదాపు 2013-14 వదిలేసిన, పాలిటిక్స్ వదిలేసాము. మీరు కూడా ఓటేస్తారు అంటే అప్పుడున్న అవగాహన వేరు, ఇప్పుడున్న అవగాహన వేరు. అప్పుడు స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉంటే అప్పుడు అవగాహన తక్కువ ఉంటుంది. ఇప్పుడు దాని నుంచి పక్కకు వచ్చినాం కాబట్టి పబ్లిక్ లెక్క చూస్తాను నేను. అల్టిమేట్లీ పార్టీ మెంబర్ లెక్క చూడా. సో అల్టిమేట్లీ నేను ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎక్కడ రీచ్ అవుతున్నారు అనేది నేను యాజ్ ఏ కామన్ మ్యాన్ గా చెప్పగలుగుతా కదా, తప్ప సో పార్టీకి అనుకూలంగానో వ్యతిరేకంగానో నేను చెప్పలేను. ఐ డజంట్ వాంట్ టు కమ్ ఇన్ టు ఎనీ కాంట్రవర్సీస్ విత్ ఎనీ పొలిటికల్ పార్టీ. సో ఇదివరకు నేను చేసిన తప్పులే ఇప్పుడు మళ్ళీ చేయకుండా రాసుకొని మరి చెప్తున్నా. అందరూ గ్రేటే, అన్ని పార్టీలు గ్రేటే, అందరూ చాలా గొప్ప వ్యక్తులు. గట్టిగా దెబ్బ తాకినట్టుందన్న. నేను ఏమంటున్నా, సో అక్కడ ఈ పార్టీ ప్రెసిడెంట్ గేట్ తక్కువ ఆయన ఎక్కువ అని కాదు. కొన్ని ఏం చేస్తారంటే ఓటర్లని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, కమ్యూనల్గా తీసుకొచ్చి ఇన్ఫ్లుయెన్స్ తీసుకోరు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి ఓటు బ్యాంకులు చీల్చే రాజకీయ నాయకులు వీళ్ళందరూ. సో అల్టిమేట్లీ వాళ్ళు అందరు దోస్తులు ఉంటారు. సో అల్టిమేట్లీ లోపల లోపాయికారులు అన్ని జరుగుతుంటాయి. బయటనేమో వీడు ఆని తిడతాడు, వాడు ఈయన తిడతాడు. సో ఈ నెంబర్ ఉన్నాడు అవలగాడు, ఆ నెంబర్ ఉన్నాడు అవలగాడు, వీళ్ళు కింద ఉన్న వాళ్ళు కొట్టుకొస్తారని మళ్ళీ రాత్రి పోయి వాళ్ళ ఫామ్ హౌస్ లో 2 పెగులు తాగుతారు. అది ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను చూసినా మీరు చూసినా తెలియదు. సో అల్టిమేట్లీ నా ఊహ అది. సో ఆ ఊహ ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఓకే. సో అందరూ పైనకి వెళ్ళేమో కొట్టుకున్నట్టు ఉంటుంది, బట్ అందరు కలిసే ఉంటారు అంటారు. ఆల్ రైట్ అన్న. ఇప్పుడు జూబ్లీ హిల్స్ది బైపోల్ రాబోతోంది అని. జూబ్లీ హిల్స్ మంచి రిచెస్ట్ నియోజకవర్గం ఇది. పాపం మాగంటి గోపీనాథ్ చనిపోయాడు బీఆర్ఎస్కి సంబంధించి కాబట్టి. సో ఇప్పుడు బై ఎలక్షన్ అన్న, ఇప్పుడు ముందుంది బై ఎలక్షన్. ఏం జరగవచ్చు అంటారు? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? అంటే బేసికల్లీ పొలిటికల్గా నాకు అంత పెద్ద అవగాహన లేదు. అరే కమాన్, మాగంటి గోపీనాథ్ ఏ పార్టీలు ఉన్నారు మీకు తెలియదా? ఆయన మన బీఆర్ఎస్ పార్టీలో అవును చనిపోయిండు. బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిండన్న. మన హైదరాబాద్ లో అన్ని నియోజకవర్గాలు బీఆర్ఎస్ కొట్టుకున్నది మొత్తం. నాకు అరౌండ్ ద క్లాక్ 24 గంటలు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా అన్న అని ఫోన్ లేవడుతుండే, తమ్మి అని మాట్లాడుతుంది. అరౌండ్ ద క్లాక్, నాట్ అరౌండ్ ద క్లాక్. మీరు నా కాల్ లిస్ట్, నా వాట్సాప్ చాట్ కూడా చూడండి. సో అరౌండ్ ద క్లాక్ హీ వాజ్ జస్ట్ లైక్ అన్ ఎల్డర్ బ్రదర్ అండ్ యంగర్ బ్రదర్.
లైక్ ఏ పర్సనల్ రిలేషన్. ఏం తమ్మి బాగున్నావు అంటే ఏమన్నా బాగున్నాను, బట్ నాట్ పైరవి అనో అదనో ఇదనో పని ఎప్పుడు తీసుకోవాలి ఆయన దగ్గరికి. ఒక రెస్పెక్ట్, పబ్లిక్ అవైలబుల్ ఉండు, ఆయన కాంట్రిబ్యూషన్ నేను చేస్తుంది కాబట్టి నేను అల్టిమేట్లీ. కాకపోతే అదే కాన్స్టిట్యున్సీలో మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు. సో వి నవీన్ యాదవ్ అని చెప్పేసి ఉన్నాడు కదా, మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్, అంటే మా కమ్యూనిటీలే మా చుట్టము, మా అన్న. సో ఉన్నాడు. సో ఆయన చాలా ఎర్లీ ఏజెస్ నుంచి, స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో టైం కాంట్రిబ్యూషన్ చేస్తున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి తను నిల్చునే అవకాశం ఉంది అని అంటున్నారు. ఐఎమ్ నాట్ షూర్ ఆయన ఏ పార్టీలు ఉండో, అన్న ఏ పార్టీలు ఉండో నాకు తెలియదు. కాంగ్రెస్, సో ఐఎమ్ నాట్ షూర్. సో మాకు తెలియదు ఎందుకు మాట్లాడాలి. సో కాంగ్రెస్ ఉన్నట్టుండు. సో కలిసి కూడా చాలా రోజులైంది, చాలా మంత్స్ గ్యాప్ అయింది. గెలిచే అవకాశం ఎట్లుంటుంది? బాగానే ఉన్నారా యాదవ్లు జూబ్లీ హిల్స్లా? సో యాదవులు ఉన్నంత మాత్రం యాదవులకి ఓట్లు వేయాలని లేదు కదా. అవును. సో పబ్లిక్కి ఎవరైతే ట్రాన్స్పరెంట్ జెన్యూన్ లీడర్ ఉంటాడో వాళ్ళకే ఓటేస్తారు. అది నేను నిలబడినా నేను ట్రాన్స్పరెంట్గా లేకపోతే వేయొద్దు. సో అది ఎవరైనా సరే పబ్లిక్కి టైం కాంట్రిబ్యూషన్ చేసినోడే గెలవాలి. సో పబ్లిక్కి మనీ కాంట్రిబ్యూషన్ కాకుండా ఎవరైనా ఏదైనా సమస్య, ఒక చిన్న గరీబోడు ఏదైనా సమస్య వస్తే ఆన్ టేబుల్. ఇప్పుడు మనము జనరల్గా చూస్తున్నాం, అంటే ఎంఐఎం పార్టీని పొగడాలని కాదు, వాళ్ళది ఒక చిన్న సిస్టము నాకు చాలా సింక్ అయింది. సో సరే, నాకు కూడా వాళ్ళకి ఫ్యామిలీ రిలేషన్స్, అంటే లైక్ ఏ బ్రదర్ అండ్ రిలేషన్స్ ఉన్నా కూడా, సో నేను అసదుద్దీన్ ఓవైసీ గారిని చాలాసార్లు కొన్ని విషయాలలో ఇన్స్పైర్ తీసుకుంటున్నా కూడా. సో వాట్ వీ కాల్, వాళ్ళు ఆన్ టేబుల్ మీద 7-8 మంది ఎమ్మెల్యేలు కూర్చుంటారు. ఓకే. పొద్దున్న లేస్తే ఒక ఇన్స్టిట్యూషన్ ఎట్లనో ఒక రూల్స్, ఒక హాస్టల్లో ఇప్పుడు మీరు ఈ ఆఫీస్లో పనిచేస్తారు కదా, మీకు టైమింగ్స్ ఏంది? మామూలుగా 10 నుంచి 6 o'clock వరకు ఉంటుంది, 10 to 6. సో మీకు జీతం ఇస్తారు. ఎంత జీతము? అదే మీ జీతం ఏంటి నేను గుర్తుకోను, కానీ సరే 1,00,000 2,00,000 జీతం ఉంటుండొచ్చు. సో మీరు టైం కాంట్రిబ్యూట్ చేస్తుందని బట్టి ఉండొచ్చు. సో ఈ ఎంఐఎం పార్టీలు ఎట్లా అంటే 7-8 మంది ఎమ్మెల్యేలు 2-3 గంటలు దారుసాలంలో కూర్చుంటారు. సో అన్ని ఎమ్మెల్యేలు అందరూ దారుసాలంలో కూర్చుంటారు. సో పబ్లిక్ ఏదైనా సమస్య వస్తే, ఏదైనా గరీబుడు వేసుకొని కాళ్ళకి రబ్బర్ చెప్పులు లేనప్పుడు కూడా, చెప్పులు లేకుండా కూడా దారుసాలం కాళ్ళు దొక్కితే వాడు ఏం హెల్ప్ చేస్తాడో వదిలేసి, వాడు ఎంత రీచ్ అవుతాడో కూడా వదిలేసి, ఐ హావ్ నోవేర్ కన్సర్న్ అబౌట్ దట్. దే ఆర్ అవైలబుల్ ఆన్ టేబుల్ టు ద పూర్ పీపుల్, టు ద మిడిల్ క్లాస్ పీపుల్, టు ద అప్పర్ మిడిల్ క్లాస్ కామన్ పీపుల్కి ఆన్ టేబుల్ ఉన్నారు. 1 గంటనో 2 గంటలో. సో వాళ్ళకు రేషన్ కార్డ్ అనో అదనో పింఛన్ అనో గింఛన్ అనో ఏదో ఒకటి, ఏదైనా ఆఫీసర్కి ఫోన్ చేయాలన్నా కూడా ఒక ఎమ్మెల్యే అవైలబుల్ ఉన్నాడు 1 గంట 2 గంటలు. సో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా అవైలబుల్ ఉన్న ఎమ్మెల్యేకే ఓట్లు వేయాలి, అది ఏ పార్టీ అయినా పర్లేదు. సో ఇవాళ ఏమైపోయిందంటే ఓవర్ ద నైట్ స్టార్డంలో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. రోడ్డులో వీడు వచ్చి ఏం చేస్తలేమో, 100,000 కోట్లు ఇట్లా ఎగిరేస్తలేమో, అది నథింగ్ డూయింగ్ బాస్. పొలిటిక్స్ అంతా బిజినెస్ అయింది. 10 రూపాయలు పెట్టాలన్నా 100 రూపాయలు సంపాదించుకోవాలన్న బిజినెస్ అయింది తప్ప టైం కాంట్రిబ్యూషన్ చేసే లీడర్లు తక్కువైపోయారక. సో టైం కాంట్రిబ్యూషన్ చేసేటోళ్ళ లీడర్లకే ఓట్లు వేయాలి అనేది నా ఒపీనియన్. అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. కరెక్టే మాట్లాడిండ్రు. అయితే ఎందుకు మరి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు? మీరే నాయకుడు కావచ్చు కదా, మీరే పాలిటిక్స్లోకి రావచ్చు కదా. సో పాలిటిక్స్లకి ఆల్రెడీ ఎర్లీ ఏజెస్లో అన్నీ నేర్చుకున్నాము. సో పాలిటిక్స్ అనేది కార్పొరేట్ అయిపోయింది. అది వరకు సో ఎన్టీ రామారావు గారు సైమల్టేనియస్గా, రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా పి జనార్దన్ రెడ్డి గారు, వీళ్ళు బతుకున్నన్ని రోజులు రాజకీయంగా, నేను ఇదివరకు కూడా చెప్పిన 1-2 ఇంటర్వ్యూలలో, వీళ్ళు బతుకున్నన్ని రోజులు కార్యకర్తలు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఆ లీడర్ దగ్గరికి పోదు. ఆ లీడర్లు కూడా ఎవడన్నా ఏదైనా సమస్య మీద వస్తే ఆ కింద ఎమ్మెల్యేలో కార్పొరేటర్లు అన్న ఈ ఆపద ఉందని వస్తే, అవుట్ రైట్ నా ఓటర్ రాబోయ్ ఇది చేయాలి, చేయకపోతే బాగుండదు అని ఒక కమాండింగ్గా చెప్పేటోళ్ళు. ఇప్పుడు కమాండింగ్గా చెప్పే లీడర్ తక్కువైన. సో ఇవాళనే వాట్ వి కాల్, ఈరోజు పొద్దున సంఘటనే, ఇవాళ 8 గంటలకి 7:30 8 గంటలకు మా ఖైరతాబాద్ సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే నాగేందర్ అని ఉన్నాడు, దానం నాగేందర్ అన్న. సో నేను చిన్నప్పటి నుంచి బాబాయ్ అనే పిలుస్తాం. సో బాబాయ్ ఇట్లా ఒకరికి ఇట్లా సమస్య ఉంది, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇట్లా తెలియకనో ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ అయింది అని అంటే,
సో ఏదో ఆర్గనైజేషన్ నుంచి ఏదో ఇన్స్టిట్యూషన్ నుంచి కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటంటే ఆయన ఫోన్ చేసి హీఈస్ మై పర్సన్, మీరు ప్రత్యేకంగా హీఈస్ లైక్ మై ఫ్యామిలీ సిన్స్ 2 decades, మీరు యాక్షన్ తీసుకోండి, అంటే ఏది లయబుల్ ఉందో అది హెల్ప్ చేయండి, సో మెరిట్ లేకుండా హెల్ప్ చేయకండి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే లీడర్ కరువు అయిపోయాడు. సో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే లీడరు ఉంటే అల్టిమేట్లీ పబ్లిక్ అనేది వాళ్ళకి. సో ఇవాళ రేపు ఏమైందంటే వీళ్ళందరూ పెద్ద నాయకులు చనిపోయిన తర్వాత కార్యకర్తలు కూడా అరే లీడర్ పోతే ఒక 5-10 వేలు జోబులకి తీసిస్తాడేమో అట్లా ఎక్స్పెక్టేషన్స్ తో పోతున్నారు. సో ఈ ఎక్స్పెక్టేషన్ అల్టిమేట్లీ దురాశనే. సో ఒక చిన్న కార్యకర్త కానీ కామన్ మ్యాన్ కానీ ఫైనాన్షియల్ హెల్ప్ కోసము పోతే ఎన్నో ఫౌండేషన్లు ఉన్నాయి, ఎన్నో రకరకాలు ఉన్నాయి. సో వాళ్ళని అప్రోచ్ కావాలి కానీ రాజకీయ నాయకులని అప్రోచ్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి మీరు ఎక్స్పెక్ట్ చేసి పోతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి బిజినెస్ చేసుకుంటారు. సో తప్పు రాజకీయ నాయకులు కాదక్క, పబ్లిక్దే తప్పు. సో పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేస్తారు, పబ్లిక్ కమర్షియల్ అయ్యారు, పబ్లిక్ కమర్షియల్ అయ్యారు కాబట్టి ఓటుకి 2,000, 3,000, 5,000 పెట్టి కొంటారు. వాళ్ళు పెట్టుబడి పెట్టినోడు 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు పెట్టుబడి పెట్టినోడు సో ఆ సొంత పైసలు అయితే వెళ్ళాలని చూస్తాడు కదా. సో వెళ్ళాలంటే ఎన్నో ఒక దగ్గర న్యాయంగానో అన్యాయంగానో ఏదో ఒక వ్యాపారము చేయాల్సి వస్తుంది కదా, డీవియేషన్ అయితే తీసుకోవాల్సి వస్తుంది కదా. సో డీవియేషన్ తీసుకున్న రాజకీయ నాయకులు, నిజాయితీ రాజకీయ నాయకులు మీరు ఎట్లా అంటారు అక్క? సో దిస్ ఈజ్ మై ఒపీనియన్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ ఐఎమ్ సారీ. ఓకే, అందుకని మీరు పాలిటిక్స్లోకి పోతలేరు అంతేనా? బట్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ మీ కమ్యూనిటీ, అంటే యాదవ్ కమ్యూనిటీకి మీరు పెట్టింది పేరు ఏంటి అంటే డైరీ ఫార్మ్స్. డైరీకి సంబంధించి ఎవరో బీదోళ్ళకు నేను హెల్ప్ చేయాలి. 2 ఏళ్ల క్రితం మీతో మాట్లాడినప్పుడు అదే చెప్పారు, బట్ ఇప్పటి వరకు ఎందుకు కాలేదో తెలియదు. ఇప్పుడు కూడా మళ్ళీ అదేదో ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏం ప్లాన్ చేస్తున్నారు? వాట్ ఈస్ యువర్ ప్లాన్? ఇప్పుడు మీరు ఇందాకనే 2 నిమిషాల కింద క్వశ్చన్ అడిగారు, ఏడాది 2 నెలల కింద వాళ్ళకి బర్రెలు వంచుతా గొర్రెలు వంచుతా అని పబ్లిసిటీ స్టంట్ చేసి ఏదో సోషల్ మీడియాలో హైప్ చేద్దామని చెప్పేసి ఒక ఇష్యూ అయితే మీరు చేసిర్రు. అది సెల్ఫ్ డబ్గా ఓటోనికి ప్రొపగండా చేసుకుర్రు. అది చేయలేకపోయారు, మీ దమ్మో ధైర్యమో లేకనే చేయలేకపోయారు అని మీరే క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు 1 నిమిషం ముందు అడిగారు. సో నేను ఏం చేస్తా అనేది ఇప్పుడు ఎర్లీ అనౌన్స్మెంట్ నేను ఎందుకు చేయాలి? ఒక డైరీ ఫార్మింగ్ ఇండస్ట్రీకి, ఒక పాడి పరిశ్రమ దానికి ఒక డైరీ ఫార్మర్స్ అసోసియేషన్ పెడతా అని ఎందుకు చెప్పాలి? సో డైరీ ఫార్మర్స్ కోసం ఏం చేస్తా అని ఎర్లీ అనౌన్స్మెంట్ ఎందుకు చేయాలి? నేను ఏ రోజు చేస్తానో ఆ రోజు అనౌన్స్మెంట్ చేయకుండా డైరెక్ట్గా నా పాడి పరిశ్రమ రైతులకి నాకు ఉన్న కాంటాక్ట్స్ బట్టి అన్ని జిల్లాలలో కొన్ని వేల మంది నాకు పొద్దున్న లేస్తే, నాట్ 500-1000 మంది కాదు, పొద్దున్న లేస్తే 2 తెలుగు రాష్ట్రాల నుంచి 1 లక్ష నుంచి 2 లక్షల మంది నా నంబర్ ఉంటుంది ఆ దగ్గర. అచ్చా, మీరు నేను ఏదో గప్పాలు కొడుతున్నా అంటే మీరు నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసుకోవచ్చు. సో డెఫినెట్లీ అల్టిమేట్లీ నాకు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఈ మధు యాదవ్ దారువాలా దూద్వాలా అని తెలిసిన వాళ్ళు అయితే కొన్ని లక్షలలో ఉన్నారు. సో ఐఎమ్ నాట్ టెల్లింగ్ గ్రేట్ అబౌట్ మై సెల్ఫ్. సో మన సొంటి ఫేస్ వాల్యూ ఉన్న ఒక యంగ్ ఎంటర్ప్రీనర్, అదర్వైజ్ యంగ్ యూత్ ఐకానో వాట్ ఎవర్ ఒక కామన్ మ్యానో అనుకున్నాము. సో కింద లెవెల్ ఒక కామన్ మ్యాన్, మిడిల్ మ్యాన్కు సంబంధించిన పాడి పరిశ్రమ రైతులైంది, చిన్న చిన్న స్మాల్ ఎంటర్ప్రైజెస్ అయింది, ఒక ఓవరాల్ మారల్ సపోర్ట్ అయితే నేను ఇవ్వచ్చు కదా. సరే నాకు వాయిస్ ఉంది, నేను వాయిస్ నేను మాట్లాడగలుగుతాను నేను అంటలే. సో నేను ఏం మాట్లాడగలుగుతానో నేను ఎక్స్ప్రెస్ చేయగలుగుతా కదా. సో ఫర్ ఎనీ ఇన్స్టిట్యూషన్, ఫర్ వెదర్ ఇట్ ఈస్ ఎనీ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, అదర్వైజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎవరికైతే ఏదైతే సమస్య ఉందో అది నా దృష్టికి నిజంగా కూడా వస్తే మనం ఒక 2-3 టీంని ఫామ్ చేసి దానికి అది ఏం చేయాలి ఏమి అనేది ఒక కాల్ ఫర్ తీసుకుంటే అయితే అల్టిమేట్లీ వాళ్ళు 100% ఎక్స్పెక్ట్ చేస్తే మనం ఒక 10% రీచ్ అయినా అల్టిమేట్లీ దట్ ఈస్ ద రిజల్ట్. ఏంటి అంటే మీ ప్లాన్ ఏంటి? ఎంతమందికి చేయాలని? 5,000, 10,000 మందికి? ఎంతమందికి చేయాలి? ఎంతమందికి అంతమందికి చేయాలని నా న్యూమరికల్ వాల్యూ ఐ డజంట్ వాంట్ టు, నాకు కూడా అంత అంచనా లేదు. ఓకే. సో మన 2 తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో, సో బేసికలీ ఐఎమ్ స్టార్టింగ్ ప్రైమర్లీ ఇన్ ద తెలంగాణ, స్టేట్ ఆఫ్ తెలంగాణ డైరీ ఫార్మర్స్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక 2-3 నెలల పెడుతున్నాము. సో దీంట్లో ఐఎమ్ నాట్ గోయింగ్ టు బీ ఏ ప్రెసిడెంట్, అదర్వైజ్ చైర్మన్. ఐఎమ్ గోయింగ్ టు బీ ఇన్ ఏ లీస్ట్ పొజిషన్. ఓకే. సో నాకన్నా మంచి వాయిస్ ఉన్న, ఒక జెన్యూన్ ఉన్న, ట్రస్టెడ్ ఉన్న, జెన్యూన్ ఉన్న, ఒక దొంగనా కొడుకు కాకుండా ఒక నిజాయితీ గల డైరీ ఫార్మర్ని నాకు నచ్చితే వాడిని ప్రెసిడెంట్ చేసి ఒక డైరెక్టర్ చేసి నేను సెక్రటరీయో, జనరల్ సెక్రటరీయో, లేకపోతే ట్రెజరరో అట్లీస్ట్ ఉండి వాట్ వీ కాల్ ఒక బాడీ ఫామ్ చేసి, సో జనరల్గా అన్ని జిల్లాలలో ఉన్న ఒక 2 బర్రెలు 2 ఆవులు ఉన్నటువంటి పాడి పరిశ్రమ చెందినటువంటి ప్రతి ఒక్క చిన్న ఫార్మర్కి
మనం ఫైనాన్షియల్ ఎయిడే ఇవ్వాల్సిన అవసరం లేదు. వానికి ఉన్న ప్రాక్టికల్గా కింద లెవెల్లో ఉన్న సమస్యలని ఒక వాయిస్ లాగా గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తే, ఇప్పుడున్న గవర్నమెంట్లో మన డైరీ డెవలప్మెంట్ మినిస్టర్, యానిమల్ హస్బెండరీ మినిస్టర్ డాక్టర్ వాకిరి శ్రీయర్ అన్న, ముద్రాజ్ కమ్యూనిటీకి చెందినటువంటి శ్రీయర్ అన్న. సో శ్రీయర్ అన్న మేము అన్ని ఏ కమ్యూనిటీ అయినా ఏ డైరీ ఫార్మ్ అయినా చాలా గ్రౌండ్ లెవెల్గా సో రెస్పాండ్ అవుతాడు. సో మనం తీసుకుపోయే షాలు ఆయనకి వేస్తే కూడా ఆయన నాకెందుకు మీ షాలు అందరు మనోళ్ళకి అని చెప్పేసి చేసేటువంటి సింప్లిసిటీ ఉన్న శ్రీయర్ అన్న. అంటే చాలా తక్కువ మంది చాలా లీడర్లలో నాకు నచ్చిన లీడర్ వాకిటి శ్రీయర్ అన్న. సో నేను ఏదో పొగడాలి డబ్బా కొట్టాలని కాదు, నాకు నచ్చిందని చెప్తాను. నచ్చకపోతే రామ్ భాయ్ నువ్వెవరు నేను ఎవరు అని చెప్తా. వాళ్ళు ఎవరని ఉండని. సో స్ట్రైట్ ఫార్వర్డ్. ఎవరైతే మన ఇంటికి తెచ్చి పెట్టరు, నాకు మీరు నచ్చితే అక్క మీరు నచ్చిరాక మీది బాగుంది, మీ స్టైల్ బాగుంది, మీ ప్రేమ బాగుంది అని చెప్పేసి నేను నీకు ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను. మీరు నచ్చకపోతే మీరు బాగాలేక మీరు ఇచ్చే మర్యాద నాకు నచ్చలేదు. మీరు బేసికలీ ప్రతి ఒక్కరికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. సో మీరు కూసబెట్టే పద్ధతి నచ్చలేదు, మీరు తాగిపించే చాయ్ పద్ధతి నచ్చలేదు, రాగానే నీళ్ళు ఇవ్వలేదు అని చెప్పి మొక్క మీద చెప్తాను నేను. సో అల్టిమేట్లీ ఎవరిని జోకాల్సిన అవసరం లేదు. సో రాజకీయ నాయకులు నిజాయితీగా ఉంటే అన్న అని చెప్పేసి అన్నదమ్ముల లేక ప్రేమగా ఎవరికన్నా సమస్యలు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఇంకో 2-3 ఏళ్ళు ఉంటుండొచ్చు. ఐఎమ్ నాట్ షూర్, 3-4 years టర్మ్, ఇంకో 3 years టర్మ్. సో ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క డైరీ ఫార్మర్కి నా యొక్క వాయిస్ ఇప్పుడు నేనంటే ఒక రోజుకో 2వ రోజుకో 3వ రోజుకో ఇప్పుడు మినిస్టర్ గారు అంటే అన్నకి ఎన్నో ప్రోటోకాల్ ఎన్నో పనులు ఎన్నో ఉంటాయి. వాళ్ళకి సంబంధించిన పోర్ట్ఫోలియో లోకల్ కాన్స్టిట్యున్సీలలో ఇన్ఛార్జ్ ఇచ్చిన జిల్లాలలో ఎన్నో ప్రోగ్రాంలు ఉంటాయి. సో ఉన్నప్పుడు ఒక నిజంగా వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నా కూడా ఒక కామన్ మ్యాన్కి టైం ఇవ్వలేరు వాళ్ళకున్న షెడ్యూల్కి. సో అప్పుడు ఏం చేస్తామంటే కలిసికట్టుగా ఒకరిని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి అందరి వాయిస్ ఒక దగ్గర వినిపించి అందరికి కావాల్సిన ఒక బేసిక్ ఒక చిన్న ఒకరి జీవో 2 జీవోలో వీళ్ళు అలర్ట్ చేసినా కూడా దట్ విల్ బి న్యూమరికల్ లాట్ ఆఫ్ బెనిఫిట్ డైరీ ఫార్మర్. సో అనే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం. బీసీ రిజర్వేషన్ అట్లాగే బీసీకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మీకంటూ ఒక బడ్జెట్ని కేటాయిద్దామన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోంది. ఒకటి, ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా యాదవ్స్ ఎంతమంది ఉన్నారు అంటే ఇట్లా పాల బిజినెస్లలో ఎంతమంది ఉన్నారు, అసలు హైదరాబాద్ని ఎన్ని లీటర్ల పాలు అవసరం? ఎందుకంటే 1,20,00,000 జనాభా ఉన్నది కాబట్టి ఫ్యామిలీస్ అన్నిటికీ కూడా నిజమైన పాలే తాగుతున్నారా? అడల్ట్ మిల్క్, పెద్ద ఎత్తున ప్యాకెట్ మిల్క్, కల్తీ మిల్క్ ఇవే మనం తాగుతున్నాము అనేది కూడా పెద్ద ఎత్తున మీరు చూస్తున్నారు. మీరు అందులో ఆ బిజినెస్లోనే ఉన్నారు కాబట్టి అసలు ఏంది రియాలిటీ, ఫ్యాక్ట్ ఏంది? ఇప్పుడు మనం చూస్తున్నాం అక్క ప్రాక్టికల్గా ఫర్ ద ఏరియా ఆఫ్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ అనుకో, అంటే ఐఎమ్ నాట్ షూర్ 3-4 కోట్ల మంది పబ్లిక్ ఉంటుంది. లేదు, 1,20,00,000 మంది ఉన్నారు ఓన్లీ హైదరాబాద్. సో 1,20,00,000 మందిలో ఒక 25% మంది మిల్క్ అంటే చాయ్ తాగడం అనుకుందాం ఫర్ అన్ ఎగ్జాంపుల్. మనం న్యూమరికల్ వాల్యూస్ సో మన రికార్డ్స్ ఉంటున్నప్పుడు ఇప్పుడు తెలియనప్పుడు మనం తప్పుగా మాట్లాడదు. సో 20% మంది కన్జ్యూమ్ చేస్తున్నాం అనుకుంటే 20 లక్షల మంది. సో 25 లక్షల మంది ఒక్కొక్కడు పర్ ఎగ్జాంపుల్ పర్ హెడ్ ఓ 200-300 కన్స్యూమ్ డైలీ లక్షల లీటర్ల పాలు హైదరాబాద్ కావాలి. సో కాల్డ్ ఆ డైరీస్ ఈ డైరీస్ ఎంఎన్సీస్ వీళ్ళందరూ ఉన్నాయి. ఓకే, సో ఈ ఎంఎన్సీలు ప్యాకెట్ పాలు చేస్తున్నారు కదా. సో ఈ ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీ డైరీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్యాకెటింగ్ మిల్క్ చేస్తారు. సో జనరల్గా లక్షల లీటర్ల పాలు ఉన్నప్పుడు అంతే అదే వాల్యూమ్లో లక్షల వాల్యూమ్లో బర్రెలు కూడా ఉండాలి. బర్రెలైనా గేదెలైనా ఆవులైనా ఉండాలి. మరి హైదరాబాద్ ఏడున్నాక ఏమో తెలియదు అసలు. ఇడే అన్ని ఏడున్నాయి. ఇప్పుడు మా డైరీ ఉంది, మా ముషిరాబాద్లో సూపర్ డైరీ ఫాము. సో మా గురువు గారిది సో నవాబ్ అహ్మద్ ఆలం ఖాన్ అని చెప్పేసి ముషిరాబాద్లో 16 ఎకరాల్లో సూపర్ డైరీ ఫామ్ ఉంటుంది. దానిలో ఒక లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్గా మేము కలిసి బిజినెస్ని ఫర్ డీకేడ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి చేస్తూ మా దగ్గర ప్రొడక్షన్ అక్కడ ఉంది కాబట్టి క్వాలిటీ మా ముందు ప్రొడక్షన్ అవుతుంది కాబట్టి కొన్ని వేల లీటర్లు డైలీ పాలు అమ్మగలుగుతున్నాం. సో ఇన్ని లక్షల లీటర్ల పాలు అమ్ముతున్న సో కాల్డ్ ఎంఎన్సీ కంపెనీస్ సో వాళ్ళ ప్రొడక్షన్ ఎక్కడుంది అక్క? ఎక్కడా లేదు. దే ఆర్ ఆల్ ద రీసెల్లర్స్ ఆఫ్ దేర్ ప్రోడక్ట్. రీసెల్లర్స్ అంటే దే ఆర్ బయింగ్ అండ్ మిల్క్
for an X price and they are selling the same milk for a Y price. అచ్చా. Okay, they are not the production owners of their milk. So when they are not the production owner, ఇప్పుడు మీకున్న కార్కి మీరు ఓనర్ కాకపోతే మీరు జీతగాడే కదా. సో వాళ్ళు ఎన్ని వేల కోట్ల అధిపతులను ఉండని ఎంఎన్సీలు. సో వాళ్ళ ప్రొడక్షన్ మిల్క్ ప్రొడక్షన్కి ఓనర్ కానప్పుడు సో ఆ ప్రొడక్షన్ తాలూకా అనే క్రైటీరియాకి వాళ్ళు జీతగాలే. దే ఆర్ ద స్లేవ్స్ ఆఫ్ దట్ ప్రొడక్షన్. అవును. సో దే ఆర్ ద రీసెలర్స్ ఆఫ్ ద ప్రొడక్షన్. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, మా డైరీ ఫామ్లు ఉన్నాయి, దూద్వాలా డైరీ ఫామ్, సూపర్ డైరీ ఫామ్ ప్లాట్ఫామ్స్ని కొన్ని దాదాపు 1000-1500 బర్రెలు ఉంటాయి. సో ఉన్న పరిస్థితిలో మేము ఇప్పుడు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ పొద్దున 9 గంటలకు పాలు పిండినాం అనుకో, 10-10:30 వరకు మేము కస్టమర్కి రీచ్ కాకపోతే 11 గంటల లోపల పలిపోతాయి అక్క పాలు. అవునా? 9 గంటలకు పాలు పిండితే జనరల్గా అందరికీ తెలియని అవగాహన, అంటే తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియక ప్రాక్టికల్ తెలియని ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్రెస్ మై గ్రౌండ్ లెవెల్ ఫ్యాక్ట్స్. సో 9 గంటలకు పాలు పిండితే సో 10:30 లోపల వాళ్ళకి 10:30-11 గంటల లోపల ఎండుకాలంలో సమ్మర్లో మనము డెలివరీ చేయకపోతే పాలు వలిగిపోతాయి. అదే వింటర్లో అయితే ఇంకో గంట సేపు ఎక్కువ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ద వెదర్. ఓకే. అయితే 2 గంటలు 3 గంటలకు షెల్ఫ్ లైఫ్ కూడా కాపాడుకున్నటువంటి ఫామ్ ఫ్రెష్ మిల్క్ మనము మన ఇంటికి మనం అని అంటే మనం ఇప్పుడున్న మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, వీకర్ సెక్షన్స్, అప్పర్ మిడిల్ క్లాస్ ఎవడైతే ప్యాకెట్ పాలు వాడుతుండో ఓకే వాడ ప్రొడక్షన్ అయ్యేది ఎప్పుడు, మన దగ్గర రీచ్ అయ్యేది ఎప్పుడు, అక్కడ ప్రొడక్షన్ యూనిట్ అంటే ప్రొక్యూరింగ్ యూనిట్ నుంచి డైరెక్ట్ కస్టమర్కి వచ్చేసరికి 3-4 రోజులు పడుతుంది. 3 గంటలు కూడా ఆపలేని పాలని 3-4 రోజులు పలగకుండా ఆపుతున్నారంటే ఎన్ని రకాల కెమికల్స్ వాడుతుండొచ్చు, ఎన్ని రకాల అడల్టెడ్ అది వాడుతుండొచ్చు, ఎన్ని రకాల, అంటే మనం పైసలు ఇచ్చి మన సావును మనం కోరుకుంటున్నాం. ఓకే, ఇవాళ మనం చూస్తున్నామాక పాల బిజినెస్లో ఇప్పుడు మీరే ఉన్నారు, నేనే ఉన్నా. అరే ఆ లీటరు ఆడ 90 రూపాయలకే ఇస్తుండు, నాకు 90కే ఇస్తుండు, నీకు ఆడ 100 రూపాయలకి ఇస్తుండ, నాకు ఇక్కడ 90కే ఇస్తున్నా అంటే, అరే బాబు నీకు 90 రూపాయలకి ఇచ్చింది గొప్పతనం నీ ముఖం చూసి ఇస్తలే. 90 రూపాయలకి లీటర్కి అమ్మే పాలు నీకు 90 రూపాయల క్వాలిటీకి అమ్ముతుండు, 100 రూపాయలకి అమ్మే పాలు 100 రూపాయలకి అమ్ముతుండు. సో వాళ్ళు క్వాలిటీని అడల్టర్ చేసి ఇస్తురు తప్ప, అంటే బేసికలీ పాలు అనేది మనం చాలా అంటే లైక్ ప్రతి ఒక్క ఫ్యామిలీలో, సో ప్రతి ఇండివిజువల్ ఫ్యామిలీలో పాలు అనేది పిల్లలతో కనెక్షన్ ఉంటుంది. సో మన హెల్త్కి సంబంధించి ఉంటుంది. చిన్న పసిపిల్లలు వాట్ వి కాల్ తల్లిపాలు తాగలేని పరిస్థితిలో బర్రె పాలు, గేదె పాలు తాగిస్తారు, వాళ్ళకి అదే ఫీడ్. చిన్నపిల్లలు అంటే ఇప్పుడు నాకు కూడా 4-5 నెలల బిడ్డ ఉంది. సో నాకు ఒక పెద్ద బిడ్డనేమో 3-4 ఏళ్ళు, సో చిన్న బిడ్డనేమో ఇద్దరు ఆడపిల్లలే నాకు. సో చిన్న బిడ్డనేమో 4-5 months. సో ఉన్న పరిస్థితిలో తల్లిపాలు తాగలేని సిచ్యువేషన్లో ఒక చిన్నపిల్లలకి పాలు అనేది పట్టియాలి. అరే నువ్వు సంపాదిస్తున్నావా, అప్పు చేస్తున్నావా, రేపొద్దున నువ్వు పరిస్థితి లేకపోతే ఊరేసుకొని చావు, సంబంధం లేదు. పిల్లలకు మాత్రము నువ్వు పైసలు పెట్టి కల్తీ పాలు తాగిపోయడం మాత్రం నువ్వు పైసలు ఇచ్చి వాళ్ళని మర్డర్ చేస్తున్నావు. సో దట్ ఈజ్ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ దట్ ఈజ్ ఎ క్రైమ్. సో చట్టసభలో ఉన్న లూప్స్ని వీళ్ళన్నీ సోకాల్డ్ ఎంఎన్సీ కంపెనీస్ తీసుకొని ఎంఎన్సీలు అందరూ పాల వ్యాపారంలో దిగించే పాడి పరిశ్రమలు అందరూ కూడా సూసైడ్లు చేసుకొని, బర్రెలు అమ్ముకొని, ఆవులు అమ్ముకొని, వాచ్మెన్ డ్యూటీలు చేసుకుంటా, ఆడను 10-12 వేలకో 15 వేలకో డ్యూటీలు చేసుకుంటా, ఇవి చేసుకుంటా ఓనర్లు కాస్త జీతగాళ్ళు అయిపోయారు. ఇప్పుడున్న సొసైటీలో యంగ్స్టర్స్ కానీ, ఇప్పుడు నా సొంటి యంగ్స్టర్స్ కానీ, మన సొంటి యంగ్స్టర్స్ ఒక 20 ఏళ్ళ నుంచి 30-35 ఏళ్ళ యంగ్స్టర్స్ అందరూ కూడా జీతగాని దగ్గర నుంచి ఒక ఎంప్లాయీ నుంచి ఓనర్ కావాలి. ఓవర్ ప్లాట్ఫామ్కి వాళ్ళ ఓనర్ అయితే వాళ్ళకున్న సెన్సార్ ₹1 తక్కువ ఆమ్దాని వచ్చినా దానికి వాళ్ళు ఓనర్ కావాలి. కాకపోతే ఈ సోకాల్డ్ ఎమ్మెల్సీస్ పాల ప్యాకెట్ ఉత్పత్తులు చేసిన దానివల్ల ఈ పాల ప్యాకెట్లు వాట్ వి కాల్ మార్కెటింగ్ చేసి ఆ ఫిలిం స్టార్నో వాళ్ళనో వీళ్ళనో అంతనో ఇంతనో తెచ్చి ఆ ఫిలిం స్టార్ ఫేస్ వాళ్ళు. అక్క మీరు ఇందాక అడిగారు క్యాసినో బిజినెస్లో లైక్ బెట్టింగ్ యాప్స్ బిజినెస్లో ఇన్ఫ్లుయెన్సర్స్ని వీళ్ళని తీసుకొస్తారని. ఇన్ఫ్లుయెన్సర్స్ని నువ్వు ఎప్పుడు తీసుకురావాలి, ఎందుకు మార్కెట్ చేయాలి? వెన్ యూ ఆర్ నాట్ డూయింగ్ ఎ ప్రాపర్ ప్రోడక్ట్, వెన్ యూ ఆర్ నాట్ గివింగ్ ఎ ప్రోడక్ట్ ఇన్ ట్రాన్స్పరెన్సీ వే, యూ షుడ్ డూ ద మార్కెటింగ్ ఆన్ హైరింగ్ సంబడి, సమ్ ఫిలిం స్టార్, ఒక పొలిటికల్ స్టార్ని తీసుకొచ్చి ఆ స్టార్టప్ని ముంగడ చూపించి నువ్వు పబ్లిక్ హెల్త్ని ఖరాబ్ చేస్తున్నావు. సో అల్టిమేట్లీ బెట్టింగ్ యాప్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళ మీద కాదు కేసులు,
సో కల్తీ పాల మీద చేసినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్న వాళ్ళ మీద కేసులు బనాయించాలి యాక్చువల్గా. సో అది క్రైమే, ఇది క్రైమే అక్క. సో ఏదైతే బిజినెస్ జెన్యున్ కాదో దానికే ఇట్లా పెద్ద పెద్ద స్టార్లను పెట్టి మార్కెటింగ్ చేసుకుంటారు అంటారు. అంతే కదా, అంతేనా? అంతే. సరే చేసి ఉండొచ్చు, ట్రాన్స్పరెన్సీ చూపించమను. సో వాళ్ళ ప్రొడక్షన్ ఏడున్నాయి, వాళ్ళకి బర్రెలు ఏడున్నాయి, ఆవులు ఏడున్నాయి, కరెక్ట్. ఒక ఈడికేలో ఒక 40-50 కిలోమీటర్లు ఉన్నాయా, ఉంటే వీక్లీ కస్టమర్స్కి వాళ్ళ పిల్లలకి ఫ్యామిలీతో సహా విజిట్ చేయమను. బాబు నా దగ్గర 100 బర్రెలు ఉన్నాయి, 100 బావులు ఉన్నాయి, 100 ఆవులు ఉన్నాయి, ఈ బర్రెలు ఈ పశువుల తాలూకు పాల ప్రొడక్షనే నేను పిండుతున్నా నీకు పంపిస్తున్నాను చూపించమను. చూపించిన పాలను కూడా టెక్నికల్గా ట్రాన్స్పరెన్సీ, ఫ్యాట్, SNF ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ చెక్ చేసుకొని తీసుకోవాలి ఏ కస్టమర్ అయినా సరే. బేసికలీ మన సొసైటీ మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ పాల ప్యాకెట్లు బంద్ చేసినప్పుడే పాడి పరిశ్రమ రైతు అనేది డెవలప్ అవుతాడు. వాడు వేసుకోకుండా బతికి సర్వైవ్ అయ్యి వాడు మళ్ళీ సక్సెస్ఫుల్ అవుతాడు అక్కడ. సో అది మొత్తంకైతే కల్తీ పాలు తాగుతున్నాం. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. యా. ఇప్పుడు యాదవులు అనగానే ఇంకోటి గుర్తొస్తుందండి మీకు, పెద్ద ఫెస్టివల్ అది సదర్ ఉత్సవం. అవును, సదర్ ఉత్సవం కూడా మీరు గిర్మిషన్ తీసుకోకుండా ఒకసారి సదర్ ఉత్సవం అన్ని తీసుకుపోయి ఎదకపోయి కేసు కూడా అయిందా మీ మీద? సదర్ ఉత్సవాలకి ఇప్పుడు పర్మిషన్ అంటే లయబుల్గా ఒక కోర్ట్ ఆఫ్ ల్యాండ్ ఆర్డర్లో ఒక రిక్వెస్ట్ లెటర్ పెడతారు. పెట్టలేదా మీరు? సో అది నేను పెట్టినా ఎవరు పెట్టినా ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టాలి. అది న్యూసెన్స్, ఒక పబ్లిక్ న్యూసెన్స్ అనేదాన్ని పోలీసులు అక్కడ ఉన్న క్రైటీరియా, ల్యాండ్ ఆర్డరు అక్కడ ఉన్న క్రైటీరియా బట్టి పర్మిషన్స్ ఇస్తారు. సో ఇచ్చినప్పుడు సదర్ ఉత్సవాలని కాదు, ఏ ఉత్సవాలైనా సరే ఏదైనా సరే మన ఇంట్లో దావత్ చేసుకుంటే నీ ఇంట్లో నువ్వు ఇంట్లో చేసుకోరావే. సో ఎవరికి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. అదే రోడ్ మీద టెంట్ వేస్తే మాత్రం డెఫినెట్లీ పబ్లిక్ ప్లేస్లో చేస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ ఒక ఇంటిమేషనో, ఒక ఆన్ పేపర్ పర్మిషనో లేకపోతే పేపర్లెస్ పర్మిషనో ఒక ఇంటిమేషన్ అయితే ఇవ్వాలి ఉన్న రెస్పాన్సిబుల్. అయితే మేము సదర్ ఉత్సవాలకు పర్మిషన్ తీసుకున్నాము. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి స్టేజ్లు వేసినాము. స్టేజ్లు వేసి వాట్ వి కాల్ సదర్ ఉత్సవం. ఇప్పుడు ఇక్కడ కూడా చాలా రాంగ్ ప్రొపగండా జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు సదర్ ఉత్సవాలకి తీయడానికి బేసికల్గా వాట్ ఈస్ ద నెసెసిటీ యొక్క దున్నపోతులు. సో మన హైదరాబాద్లో బర్లే లేవు, డైరీలే తక్కువ ఉన్నాయి. ఏదో 100 దగ్గర 50, 100 దగ్గర 100, 100 దగ్గర 10, 100 దగ్గర 20 ఉన్నాయి. సో 50-100 వాల్యూమ్ ఉన్న బర్లకి వాడు ఒక దున్నపోతుని మెయింటైన్ చేస్తాడు. సో లేకపోతే వాడికి గిట్టుబాటు కాదు. సో ఫీడ్ కాస్ట్లా. సో ఈ దున్నలో తీసుకొచ్చి సదర్ చేయాలి. బేసికలీ ఎన్ని ఆర్భాటాలు చేసినా కూడా బేసికలీ సదర్ ఉత్సవాలు అనేది ఒక సెంటిమెంట్ దున్నల మీదే. సో వాడు ఇద్దరు బ్యాండ్ వాళ్ళని పెట్టిండా 100 మందిని పెట్టిండా అనేది అది వాడిని వాడు ప్రూవ్ చేసుకోదు. ఆధిపత్య పోరు కోసం చేసినటువంటి ఈవెంటే తప్ప బేసికలీ సదర్ ఉత్సవాలు ఒక చిన్న దుడ్డని తీసినోడు కూడా అదే సెంటిమెంట్ ఉంటుంది. పెద్ద లెవెల్లో తీసినా కూడా అదే సెంటిమెంట్ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిఫరెన్స్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద పీపుల్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ద కళాకారులు. సో మేము సదర్ ఉత్సవాలు చేసినప్పుడు కూడా నేను గత వాట్ వీ కాల్ 6-7 ఇయర్స్ నుంచి సిన్స్ లాస్ట్ నేను 4వ తరగతి నుంచి సదర్ ఉత్సవాలు చేస్తున్నాను. నేను 4వ తరగతి నుంచి మా నాయన 10-20 రూపాయలు పాకెట్ మనీ ఇస్తే అవన్నీ సంవత్సరం అంతా జమ చేసుకొని సదర్ ఉత్సవాలు చేయాలని చెప్పేసి 4వ తరగతిలోనే నా అసలు చిన్న పోరానికి ఏం తెలివి ఉంటుంది అక్క. అంటే చిన్న ఉన్నప్పటి నుంచి మా ఫ్యామిలీస్ నేర్పించిన ఒక ట్రెడిషన్, మాకు సెంటిమెంట్, మాకు ఒక వైబ్, ఒక బజ్. మీరు ఒక మంచి మూవీ చూస్తే పెద్ద మూవీని చూసి ఒక పెద్ద నచ్చింది ఒక బజ్, అది ఒక సెంటిమెంట్. సో దాన్ని పైసలతో కొనలేము, దేనితో కొనలేము. అది ఒక మన మనసుకి నచ్చినటువంటి ఒక ఉత్సవం అది. సో అది గరీబోడు చేసుకోవచ్చు, పైసలు ఉన్నోడు చేసుకోవచ్చు, రాజకీయ నాయకుడు చేసుకోవచ్చు, కింది లెవెల్ నుంచి పై వరకు సదరు ఉత్సవాలు ఎవరైనా చేసుకోవచ్చు. కాకపోతే ఇవాళ ఏమైపోయిందంటే సిటీలో ఆధిపత్య పోరులేని. సో సదరు ఉత్సవాలు మేమే చేయాలి, మేమే గొప్పతనం, మా ఫ్యామిలీయే గొప్పతనం. సో మేము తప్ప ఇంకెవరు చెయ్యొద్దు అంటే ఆధిపత్య పోరులు చేసేటువంటి వ్యవస్థ ఎక్కడుందక్క? మనం ఏ జనరేషన్ ఉన్నాం, ఎక్కడున్నాము, ఒకరి మీద ఒకరు ఆధిపత్యం ఏంది, ఒకరి మీద ఒకరు గెలవాలి ఓడిపోవాలనే థింకింగ్లో మనం ఏడున్నాము. సో దిస్ ఈజ్ అ చీప్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఇన్ ఆర్ ఐఎమ్ నాట్
I'm not degrading everybody in our community. 80-90% people are very gentlemen, they are very proper and they are very genuine. Yadav antene అంటే బేసికల్గా ఐఎమ్ నాట్ టెల్లింగ్ ప్రౌడ్లీ అబౌట్ మై కమ్యూనిటీ. అబ్సల్యూట్లీ ఐ విల్ టెల్ ప్రౌడ్లీ అబౌట్ మై కమ్యూనిటీస్. యాదవ్ అంటేనే అరే ఆడు కట్టాకట్టు ఉంటారు రాబాయ్, ట్రాన్స్ఫరబుల్గా ఉంటారు రాబాయ్, ట్రాన్స్పరెన్సీగా ఉంటారు రాబాయ్, ఏదైనా అవుతుందంటే అవుతుంది అంటే లేదంటే లేదు. ఎవరిని మోసం చేసే తత్వం అయితే బేసికలీ ఉండదు అనే ఒక ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో మీరు చూస్తారో చూడరో, ఒక హైదరాబాద్లో అయితే ఒక యాదవ్ అనగానే ఒక 20-30 పైసల మంది దొంగ పుక్కలు కూడా ఉంటారు దీంట్లో. సో 60-70% మంది 80% మంది అయితే యాదవ్ అనగానే వాళ్ళ ఫ్యామిలీనే ఫోన్ చేసుకుంటారు. పొంగాలని ఇంట్లో పొంగాలని అన్నం పెడతారు, మర్యాద ఇస్తారు, ఒక ఫ్యామిలీలో ఒక కొడుకులాగా ట్రీట్ చేస్తారు. సో యాదవ్ అనగానే ఒక అల్టిమేట్లీ గౌడ్స్కి ఏంది ముద్రాజు కమ్యూనిటీ వాళ్ళకి ప్రతి ఒక్క కమ్యూనిటీ SC, BC మైనారిటీ అందరికి కూడా ఒక యాదవ్ అంటే ఒక వైఫ్ ఫీలింగ్. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ వెరీ సారీ. ఒక యాదవ్ అంటే ఒక వైఫ్ ఫీలింగ్, ఒక ఓనింగ్ చేసుకునే ఒక వైఫ్ ఫీలింగ్. సో ఈ ఫీలింగ్ వల్ల వీళ్ళు నిజాయితీగా చేస్తారు. 4 రూపాయలు తక్కువ బిజినెస్ చేసినా కూడా నిజాయితీగా చేస్తారన్న ఫ్రెండ్షిప్స్ ఒక ఉంటాయి. సో బేసికలీ ఈ సదరుత్సవాలు, మా సదరుత్సవం ఓన్లీ మా కులపోలు ఒకరే పార్టిసిపేట్ చేయరు, అందరు చేస్తారు. బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరు, రెడ్లు గిల్లు ఎల్మోలు అందరు చేస్తారు. సో అందరు ఉత్సవాలు పార్టిసిపేట్ చేసి ఒక పశువులను ఆనందంగా చూస్తారు. అబ్బాయి ఇది ఎట్లా అలంకరించారు, అది ఎట్లా అలంకరించారు, అదే దీని హైట్ ఎంత ఉంది, ఇది ఎంత బరువుగా ఉంది, దీని వాట్ ఈజ్ ఇట్స్ వెయిట్, వాట్ ఈజ్ ఇట్స్ అని చెప్పేసి దాని హైట్ అండ్ వెయిట్ దానికి ఉన్న క్వాలిటీస్ని చూసి తిలకరించి ఆనందించే జనాలు మా ఒక్క కమ్యూనిటీ నుంచి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది కమ్యూనిటీ వస్తుంటారు. ఈ వస్తుంటారు, ఈ జనాలందరూ వస్తుంటారు. ఈ వచ్చడం వల్ల రాజకీయంగా లబ్ధి మనం ఏదైనా పెద్ద ఈవెంట్ చేస్తే రాజకీయంగా ఫ్రూట్స్ పొందుతాము, నాకే పెద్ద పేరు రావాలి, నేను పలానా ఆ యాదవ్, నేను పలానా ఈ యాదవ్, నేను పలానా ఈ యాదవే గ్రేట్ అని చెప్పేసి మార్కెట్లో ప్రొపగాండా చేసుకునేటటువంటి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న మా కమ్యూనిటీలో కొంతమంది ఆధిపత్య పోరు కోసం అని చేస్తారు. సో కాకపోతే మనం 10 పోతులు తీసినా అది సదరుత్సవమే, ఒక పోతు తీసినా కూడా, ఒక దున్నపోతును కూడా తీసినా కూడా సదరుత్సవమే అక్క. సో బేసికల్గా పెద్దోనికి అందరూ పైసలు ఉన్నాయి, బలం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ చేస్తాం. కాకపోతే లేనోని కూడా రెస్పెక్ట్ చేయడమే ఇవాళ మనకున్న సంస్కారం. సో మనం బేసికల్లీ పైసలు ఉన్నోనికి బొట్టు పెట్టుడు తప్ప చేస్తారు ఇవ్వాలి. రేపు అందరూ పైసలు లేనోని కూడా అదే కూర్చోబెట్టి మర్యాద ఇవ్వాలి, అన్న తమ్మి అని చెప్పేసి ఛాయ్ తాగాలి, అన్నం తినాలి, రైట్ తమ్మి నీ పన్ను చూసుకొని ఆ తమ్మి ఏమైనా ఉంటే మాట సాయం చేసుకుందాము, అవసరమైతే ఏమైనా ఉంటే ఇంకేదైనా సాయం చేసుకుందాం. కానీ కలిసిమెలిసి అయితే చిన్నోనితో ఉండాలి. పెద్దోడు అల్టిమేట్లీ పెద్దోడు ఏం చూస్తాడక, వీని దగ్గర 800 కోట్లు ఉన్నాయి, బ్యాంక్ టర్న్ ఓవర్ ఎంత, వీడు తిరిగే కార్ ఎంత, వీని దగ్గర ఏమైనా చార్టెడ్ ఫ్లైట్లు ఉన్నాయా, వీని లెవెల్ ఎంత, వీనికి ఎంతమంది గన్మెన్లు అని చెప్పేసి ఆ చుట్టుముట్టున్న మనం వేసుకున్న బట్టల దగ్గర నుంచి షూస్ వరకు చూస్తాడు. సో బేసికలీ మనము ఆర్టిఫిషియల్ గెటప్ని చూస్తారు తప్ప వీని లోపల వీని మనసు ఏంది, వీని వ్యక్తిత్వం ఏంది అనేది ఎవరు చూస్తలేడు అక్కడ. సో డెఫినెట్లీ సదరుత్సవాలకి ఇలా కాకపోతే వచ్చే సంవత్సరము ప్రతి ఒక్కరు అన్ని కమ్యూనిటీల నుంచి సదరుత్సవాలు అనేది గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ అనౌన్స్ చేసింది అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్. సో చేస్తే కూడా గవర్నమెంట్ నుంచి ఒక యాదవులకి అని కాకుండా ఒక 60-70% అవకాశం యాదవులకి ఇచ్చి ఇంకో 30-40% ఇంకెవరన్నా డైరీ ఫార్మర్లు కానీ ప్రతి కమ్యూనిటీ నుంచి సదరుత్సవాలు చేస్తా అంటే కూడా వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చే విధంగా, అంటే ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా పర్మిషన్ ఇచ్చే విధంగా కొన్ని రాజకీయ నాయకులు, మంత్రి హోదాలో ఉన్నటువంటి పెద్ద మనుషులు గవర్నమెంట్లో, అంటే ఇప్పుడు మా వాయిస్ మేము పెద్ద మనుషులకు వినిపించలేం కదా, మేమే ఎంతసేపు చిన్న లెవెల్లో ఒక మిడిల్ క్లాస్, ఒక గరీబోన్ ఒక గరీబోన్ వాయిస్ పెద్ద లెవెల్కి వినిపించాలంటే అదొక పెద్ద రిప్రజెంటేటివ్ వినిపించాలి. సో పెద్ద రిప్రజెంటేటివ్ అందరికీ కూడా నేను పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే సదరుత్సవాలకి ఎవరికి ఆటంకులు కలిగినా కూడా సో మీరు ఇనిషియేట్ తీసుకొని ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి, పెద్ద మనుషులు ఉన్నారు మా కులంలో. సో అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, మన తలసాని సాయన్న గారు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు పెద్ద మనుషులు మా కులంలో. సో వీళ్ళందరినీ అంటే ఈగో లేకుండా నువ్వు గొప్ప అని కాకుండా ఒక మైత్రి కమిటీ లాగా అందరినీ ఒక సమానంగా ఒక కమిటీ చేసి ఎవరెవరి ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది పాయింట్అవుట్ చేసి దాన్ని వాయిస్ వినిపించాలనేదే నా సంకల్పము. సరే ఈ రోజు కాకపోయినా రేపైనా సరే నేను నా వాయిస్ వినిపించదలుచుకున్నా. సో దట్ ఈజ్ మై విజన్ అక్క. యా ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాల గురించి మస్తు సేపు క్లారిటీగానే మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై